హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు చూడండి, వీడియో అసలు మిస్ అవ్వద్దు. మీకు 41 డేస్ చాలా బాగా మీకు ఈ యొక్క 41 రోజులు ధ్యాన దీక్ష ఏదైతే ఉందో అది మీకు హ్యాపీగా ఆనందంగా మీరు చేసుకోగలుగుతారు ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే, అది ఎట్లా అంటున్నది మనం చూద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా టైం లేదు మనకి. మనం ఎంత త్వరగా ఈ 41 డేస్ ధ్యాన దీక్ష మనం ముగించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. మనం ఇప్పటికే చాలా లేట్ చేసాం. ఇంకా మనం మానవ ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా నేను రెక్కాడితేనే డొక్కాడే అనే టైప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తొందరగా ఈ 41 రోజులు ధ్యాన దీక్ష వేసుకుంటారో అంత త్వరగా మీరు దుఃఖం నుంచి బయటపడిపోతారు. ధ్యానం చేయకపోతే ఎట్లా ఉంటుందంటే మీ యొక్క మనస్తత్వం, మీరు ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. ఎవరికో మాట ఇచ్చేస్తారు, నేను పలానా చేస్తానని. కానీ మీరు అది చేయకుండా దానికి ఆపోజిట్లో మాట్లాడటం, దాని వ్యతిరేకంగా చేయటం. ఓకే, ఒక క్లారిటీ ఉండదన్నమాట. అంటే ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి. మీ మనసు మీ కంట్రోల్ ఉండదు. మీ మనసు ఆ టైంకి ఏది చెప్తే వాళ్ళ దగ్గర చెప్పేస్తారు. తర్వాత అందులో ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ మీరు మొఖం చాటేయటం, మాట తప్పడం ఇలా. అదేవిధంగా ధ్యానం చేయకపోతే మీకు రకరకాల సందేహాలు ఉంటాయి. ఓకే, అందరి దగ్గరికి తిరుగుతూ ఉంటారన్నమాట. ఎవరు మంచి సలహా ఇస్తారని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మీరు వచ్చిన పని ఏంటి భూమి మీదకి? మీ సోల్ డిజైన్ ప్రకారం మీరు చేసుకోవాలి. మీరు ధ్యానం చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, వేరే వ్యక్తులు మీరు కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు. మీకంటూ సొంత నిర్ణయం ఉండదు. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడుతూ ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1,00,000 మందిని ఆలోచిస్తారు. వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళొచ్చి మీకేం చేస్తారు? వాళ్ళు మీకేం చేయలేరు. మీ డిజైన్ ప్రకారం మీకు ఎలా ఉందో చెప్పేదే ధ్యానం. మీరు ఏం చేయాలన్నది. సో, ఎదుటి వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, సో మీరు చేసే వర్క్‌లో మీరు ఫెయిల్ అవుతారు ఆటోమేటిక్‌గా. రాణించలేరు అందులో. ఓకే, ఎందుకు రాణించలేరంటే మీరు వచ్చిన పని వేరు, చేసే కార్యక్రమం వేరు. అందుకని మీరు ధ్యానం చేస్తే మీ సోల్ ప్లాన్, మీ ఆత్మ ప్రణాళిక ఏంటో తెలుస్తుంది. దానివల్ల టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇందాక చెప్పాను కదా! ఆహ్, ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా మీరు ఎక్కువ మంది సలహాలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక నిర్ణయానికి రాలేరు మీరు. ఒక వ్యక్తి ఏదో చెప్పారు మీకు ఇలా చేయండి బాగుంటుందని. సో మీరు నమ్మరు. ఎందుకంటే మీకు అనేక సందేహాలు ఉంటాయి. ధ్యానం చేయట్లేదంటే మీరు అనుమానంతో ఉన్నారనే లెక్క. ఓకే, అనుమానం ఆటోమేటిక్‌గా మీ లోపల ఉంటదది. ఇన్‌బిల్ట్ అయ్యి. ఓకే, అది ధ్యానం చేశాక అది బయటికెళ్తుంది. అంతవరకు ఎదుటి వ్యక్తులు అనుమానించడం, అతను చెప్పింది కరెక్టో కాదో, సర్లే ఇతన్ని అడుగుదాం, ఇతను చెప్పింది కరెక్టో కాదు, మళ్ళీ వేరే వాళ్ళని అడుగుదాం. ఇలా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ పుణ్యకాలం కాస్త గడిపేస్తారు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు చకచక ప్రతి నిమిషాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అభివృద్ధిలోకి. ధ్యానం చేయకపోతే ఇంకేంటంటే విసుగు. ఓకే, ప్రతి దానికి విసుక్కుంటారు, అరుస్తారు. ఓకే, ఎదుటి వాళ్ళు చెప్తుంది వినరు. వాళ్ళ మీద వాళ్ళు మిమ్మల్ని ఏవండి అన్నా పిలిచినా కూడా మీకు ఏరా నన్ను ఏరా అంటావా అన్నట్టు మీకు వినపడుతుందన్నమాట. అంటే అంత లోయర్ ఫ్రీక్వెన్సీలో అంత నెగిటివ్ ఎనర్జీస్‌తో మీరు ఉంటారన్నమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీ యొక్క ఎనర్జీని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలకి ఫ్లో అయిపోవడం వల్ల మీ ఎనర్జీ సో మీ దగ్గర శక్తిహీనులయ్యి తిండి కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ధ్యానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా తిండి కంట్రోల్ ఉండదు మీకు. ఏది పడితే తినేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు. ఇప్పుడే తిన్నారు అయినా సరే మళ్ళీ ఎవరైనా పెడతారంటే దానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు. మీ మనసు ఏం చెప్తే కోతిలాగా చేసేస్తూ ఉంటుంది. మీరు చేస్తూ ఉంటారు. అంటే మీరు మనసు చెప్పిన అంటే మీ మనసు కంట్రోల్‌లో ఉంటారన్నమాట ధ్యానం లేకపోతే. సో, తర్వాత ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాలి. అక్కడ ఏదో తిన్నా, తర్వాత ఏం చేసినా, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి మళ్ళీ అక్కడ దుఃఖం మళ్ళీ. అక్కడ ఏడుపు. అక్కడ మళ్ళీ హెల్త్ ఇష్యూస్. ఓకే, సో హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి అక్కడ లైన్‌లో ఉండాలి, తిరగాలి, మళ్ళీ రోగాలు అయ్యేం తగ్గేదేం ఉండదు. అయి కర్మలు కాబట్టి కర్మ క్లియర్ చేసుకోవాలి. కర్మ క్లియర్ చేయకుండా పైన కింద మంట అలా ఉంటది. పైన పొగ ఊదుతా ఉంటారు హాస్పిటల్‌కెళ్ళినప్పుడల్లా డాక్టర్స్. అది ఎక్కడ తగ్గుతది మీకు? సో, టైం వేస్ట్ అయిపోతూ ఉంటది. ఇలాగ పుణ్యకాలం కాస్త గడిపేస్తారు. అందుకు మీరు 41 రోజులు ధ్యానం చేస్తే మీ ఆత్మ ప్రణాళిక తెలిసి మీరు కర్మను క్లియర్ చేసుకుంటారన్నమాట.
ధ్యానం లేకపోతే మీరు ఎప్పుడూ కూడా మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా ఎదుటి వాళ్ళు ఏది చేస్తే అది ఫాలో అయిపోతారు బ్లైండ్‌గా. ఓకే. ఆడు మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడా? లేదు. వాడు డిజైన్ ప్రకారం వాడు చేసుకుంటూ వెళ్తాడు కొంతమంది. కొంతమంది డిజైన్ లేకుండా వాళ్ళు కూడా గాడి తప్పి తప్పుడు దోవలో ఎళ్తూ ఉంటారు. సో, వాడు చేసాడు కదా అని చెప్పేసి మీరు వాళ్ళు ఏది చేస్తే మీరు ఆడు ఇల్లు కట్టాడా? కట్టాడు. ఈడు కారు కొన్నాడా? కొనలేదు. ఏదో చేసాడా? చేసాడు. ఓకే. మీకంటే సొంత నిర్ణయం ఉండదు. ఆడికేదో నచ్చాడు కొనుక్కున్నాడు. ఆడికంటే బాగా కట్టొచ్చు కదా! ఆడికంటే మంచి కారు మీరు కొనుక్కోవచ్చు కదా! ఆడికంటే మంచివి మీరు చేసుకోవచ్చు కదా! వాడికి కట్టినట్టేంటి? అంటే మీరు ఆడి కంట్రోల్ ఉన్నట్టా? కాదు. అంతే కదా మరి. సో, కాబట్టి మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, మీ ఆలోచనలు లోపల నుంచి వస్తాయి. ఓకే. మీరు ఏం చెయ్యాలి? ఏం కొనాలి? ఏం కట్టాలి? అన్నీ లోపల నుంచి వస్తాయి మీకు. అది పర్మనెంట్ మాట ఇక. ఓకే. ఇక దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మీ ఇన్నర్ గైడెన్స్ తీసుకుంటే. పక్కోళ్ళ గైడెన్స్ తీసుకుంటే చివరికి పడిపోవడమే. ఓకే. సో, టైం అంతా వేస్ట్ చేసి ఇదవుతూ ఉంటది. సో, మీకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరు మీరు. ఓకే. పక్కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు ప్రతి దానికిని. ఎప్పుడు ధ్యానం చేయకపోతే. అందుకు మీరు ధ్యానం చేయాలి. ఓకే. ఈ 41 రోజులు ధ్యానం దేనికంటే మొత్తం చెత్త చెదారంతా క్లీన్ అయిపోయి మీ సోల్‌తో మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి అందుకు 41 రోజులు ధ్యానం చేయాలి. అప్పుడు మీరే ఓన్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మీరు చెప్పింది ఎదుటి వ్యక్తులు మీరు వింటారు. మీరు చెప్పింది. ఎందుకంటే మీరు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. 41 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫుల్ ఎనర్జీగా ఉండి, మంచి కాంతివంతంగా ఉండి వాళ్ళ ఒక ఇదిగా ఉంటదన్నమాట. సో, వాళ్ళ చుట్టూ బెల్లం దగ్గరికి ఈగలు ఎలాగెళ్తాయి? అలాగే ఆ వ్యక్తి చుట్టూ మూగుతారు. ఎందుకు? ఎనర్జీ. మరి నీ దగ్గర ఎందుకు రావట్లేదంటే నీ దగ్గర ఎనర్జీ లేదు. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే నీ దగ్గర ఎనర్జీ ఉంటది. ఆ ఎనర్జీ వల్ల నువ్వేం తీసుకున్నా ఆ పనులన్నీ టకటక అయిపోతాయి. తర్వాత 10 మంది నిన్ను ఫాలో అవుతారు. ఓకే. సో, అందుకు నువ్వు ధ్యానం చేయాలి. ఇంకా ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే మీరింకా అందరితో కూడా గొడవలు ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా గొడవలు పడుతున్నాడంటే వాళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానం ఎక్కడొస్తది? మీరు ధ్యానం చేస్తే వస్తది. సో, కాబట్టి మీరు ధ్యానం చేయకపోతే ప్రతిదీ దాన్ని మీరు ఇంకా ప్రతి దానికి దెబ్బలాడతారు. గొడవ పడతారు. ఓకే. నన్ను తను అలా అన్నది. నన్ను ఇతను ఇలా అన్నాడు. ఓకే. ప్రతిదానికి మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మీరు కంప్లెయింట్ బాక్స్ ఒకటుంటది. అక్కడ కంప్లెయింట్ బాక్స్ ఇస్తున్నారు. కంప్లెయింట్ బాక్స్‌లో కంప్లెయింట్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర ధ్యానం లేదు అని అర్థం. ధ్యానం చేసేవాడు కంప్లెయింట్ నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. వాడు డిజైన్ ప్రకారం వాడు చేసిపోతున్నాడు. నా డిజైన్ ప్రకారం నేను చేసుకుంటాను ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు ధ్యానం చేస్తే ఎవరిని పట్టించుకోరు. మీరు ధ్యానం చేస్తే హాయిగా ఆనందంగా ఉంటారు. అందరూ మిమ్మల్ని పట్టించుకుంటారు. మీరు ఎవరిని పట్టించుకోనవసరంలా. మీ ఎనర్జీకే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకొని మీ చుట్టూ చేరుతారు. ఎప్పుడు? మీరు ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడు? 41 డేస్. ధ్యానం అంటే ఏదో అరగంట, గంట ఏదో చేసి అట్లా కాదు. అలా చేస్తే మీకు ఎనర్జీ ఎక్కడుంటది? మీరు ఎప్పుడైతే 41 డేస్ చేస్తారో ఒక క్లారిటీగా ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా మీరు తయారవుతది మీ బాడీ. ఓకే. వజ్ర శరీరంలా తయారయ్యి తర్వాత అందరూ కూడా మీ నుండి సలహాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు కంప్లీట్‌గా ఒక మీరు ఎనర్జీ సేవ్ చేసుకొని ఒక ఒక స్థితిలో మీరున్నప్పుడు ఈ 41 రోజులు చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్‌గా మీ చుట్టూ జనం రావడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క పనులు కొంతమంది సంతకాలు పెట్టలేదనో, లేకపోతే ఇంకేదో మీరు అనుకున్న పని జరగలేదు. జరగవు. ఒక పని జరగాలంటే దానికి ఎనర్జీ కావాలి. ప్రతి దానికి ఎనర్జీ కావాలి. ఓకే. సో, మీరు ఎంప్టీ మైండ్ చేసుకొని కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఈ 40 రోజుల్లో ఎనర్జీ సేవ్ అవ్వడం వల్ల, ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఆటోమేటిక్‌గా ఏదంటే అది అయిపోతూ ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే. 41 డేస్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా మీకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ 41 డేస్ అన్నది మిమ్మల్ని ఒక సిస్టమ్‌గా ఒక అలైన్‌మెంట్‌లో పెట్టి ఒక మనిషి నుంచి దేవుడికి మారే స్థితి ఇది. ఇంక దేవుడు అయిపోయాక తర్వాత మీ నోట్లోంచి ఆటోమేటిక్‌గా వాక్ శుద్ధి అన్నీ వచ్చేసి మీ ఏదంటే అదే ఇంకా. మీరు అనుకోవడమే. జస్ట్ మీరు మనసులో అనుకున్నది అది అక్కడ ఉంటది ఆటోమేటిక్‌గా. అది ఏదైనా అవ్వచ్చు. ఒక వ్యక్తిని తలుచుకున్నారా, ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గరకొస్తాడు. ఫోనా వస్తది. లేదా ఇంకేదో సంతకం ఏమైనా పెట్టాలని పెడతారు ఆటోమేటిక్‌గా. మీరు దేన్ని పరిగెట్టనవసరంలా. ఆటోమేటిక్‌గా పనులు అయిపోతా ఉంటాయి. ఎప్పుడు? మీరు 41 రోజులు చేసి ఎనర్జీ మీ దగ్గర పెట్టుకున్నప్పుడు. ఓకే. సో, అందుకు మీరు ధ్యానం చేయాలి. పనులు అవ్వాలంటే మీ దగ్గర ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ధ్యానం చేయాలి. చేయకపోతే మీ పనులవ్వవు. పక్కన పెడితే రోజులు గడుస్తూ ఉంటే
రోజులు గడుస్తూ కొద్దీ మీకు చిరాకు, ఇరిటేషన్ అన్నీ ఇంకా అందరూ ఫ్రెండ్సే ఇంకా. కోపం, క్రోధం, కామం ఇయన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్. వన్ బై వన్ అందరూ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్. అంటే కోపం ఇయన్నీ కూడా అసూయ వీళ్ళందరూ చేరిపోతారన్నమాట. స్నేహితుల్లాగా వచ్చి చేరుతారు. సో, మొత్తం మిమ్మల్ని పాడు చేస్తారన్నమాట ఈ గుణాలన్నీ వచ్చి. కాబట్టి ఎప్పుడు ధ్యానం చేయకపోతే. ఓకే. అందుకు మీరు ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలంటే మీరున్న చెత్త చెదరం బయటికెళ్ళాలి. అంటే చెత్త చెదరం మీలో ఉన్న గుణాలు బయటికెళ్ళిపోవాలి. ఓకే. ధ్యానం చేశాక మీ చుట్టూ అందరూ కూడా మీ మంచి స్నేహితులు ఉంటారన్నమాట. అది ఆత్మబంధువులు. ఇంకా అసలు ఇంకా తిరిగి లేదు వాళ్ళకి. ఓకే. మీరు ఏదంటే అదే ఫాలో అవుతారు వాళ్ళు చిరునవ్వుతోటి. ధ్యానం ఎందుకు చేయాలంటే ఒకవేళ చేయకపోతే ఏంటంటే మీరు మీ యొక్క మైండ్‌లో కొన్ని వందల రకాలు అన్నట్టు రకరకాల పనులన్నీ కూడా రకరకాల ఆలోచనలు పెట్టుకొని మీరు నేను అన్నీ చేసేస్తాను అని అందరికీ చెప్తా ఉంటారు. కట్ చేస్తే మీరు ఏం చేయరు. ఎందుకు చేయరంటే మీ మైండ్ చెప్తుంది అంతే. కాసేపు వాళ్ళతో హాయిగా ఉంటారు కదా! చెప్తే నేను అన్నీ చేసేస్తానంటే మీరు ఇలాగా కొంచెం బెలూన్‌లా ఉబ్బుతారు. మీకు మీరే. కానీ అక్కడ గ్రౌండ్ ఏంటంటే మీ దగ్గర ఎనర్జీ లేదు. ఎనర్జీ లేనప్పుడు మీరు ఎలా చేసేస్తారు? చేయలేరు. సో, మాటల వరకే పరిమితం అవుతది. ఎప్పుడు? ధ్యానం చెయ్యకపోతే. ఓకే. ఇది చేసేస్తానంటారు. మొదలుపెడతారు. ఓకే. మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా దాన్ని ఓ 10 రోజులో, నెల రోజులో లేకపోతే 2 నెలలు చేస్తారు. మధ్యలో వదిలేస్తారు. సంపూర్ణం కాదు. అన్నీ అసంపూర్ణంగా వదిలేస్తారన్నమాట. మీరు ఏ పని చేసినా అసంపూర్ణంగా చేసేసి అయ్యి అక్కడక్కడ కొంచెం, కొంచెం, కొంచెం అక్కడ మీకు ఆటోమేటిక్‌గా అక్కడున్న వ్యక్తులతో మీకు దూరం అయిపోతూ ఉంటారు. ఈడు మధ్యలోనే ఆపేస్తాడు, వీడితో వెళ్ళకూడదు, మనల్ని కూడా ముంచుతాడు అనే కాన్సెప్ట్‌లో మీరు ఏ పని చేయలేరు. ఒక బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేదా ఇంట్లో అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీరు స్నేహితులు కూడా కోల్పోవాల్సొస్తుంది. ఓకే. ఆడు ఒక మాట మీద నిలబడరా, ఇది చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. అన్నీ చేసేస్తానంటాడు, ఏది చేయడు. ఒకవేళ చేసినా పొరపాటున ఆడు మొదలు పెడతాడు, మధ్యలో వదిలేస్తాడు. ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. దాని అర్థం ఏంటి? మీ దగ్గర ధ్యానం లేదు. ధ్యానం అంటే ఏంటి? ఎనర్జీ లేదు. సో, అందుకు మీరు 41 డేస్ ధ్యానం చేయాలి. ఓకే. నేను చేయడం వల్ల ఏంటంటే మీకు చెప్పాను కదా! ధ్యానం చేస్తే అన్నీ ఆటోమేటిక్. ధ్యానం చేయడం వల్ల క్లారిటీ వచ్చేసి ఓకే. నేను ఇదే చేస్తాను అంతే. ఇంక మీరు పక్కోళ్ళు చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఇంకా మీ లోపల ఇంకో థాట్ వచ్చినా కూడా మీరు పట్టించుకోరు. లోపల ఒకేసారి మీకు ఆత్మ క్లారిటీగా ఇచ్చేస్తది మీకు. ఇదే చెయ్యి అని చెప్పి. అదే చేస్తారు మీరు. మనసు ఎప్పుడు కూడా ఇది కాదు అటెళ్ళు, అటు కాదు అటెళ్ళు, అటు కాదు అటెళ్ళు అని చెప్పేసి మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటదనమాట. సో, ధ్యానం ఎప్పుడైతే చేస్తారో డైరెక్ట్ సోల్ కాంటాక్ట్‌లో ఉంటారు మీరు డైరెక్ట్. సో, దానివల్ల మీరు ఇదే చెయ్యి, ఇదే చెయ్యి, ఇదే చెయ్యి అని ఒక పని మీదే ఫోకస్ ఉంటది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి అభివృద్ధి అయిపోయిన తర్వాత. ఓకే. అట్లా మీకు క్లారిటీ ఉంటదనమాట ధ్యానం చేస్తే. ధ్యానం చేయకపోతే క్లారిటీ లేకుండా ఎక్కడో కొంతసేపు, అక్కడో కొంతసేపు ఓకే. గంతులేస్తూ పనిలేకుండా కోతిలాగా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ధ్యానం ఎందుకు చేయాలంటే జస్ట్ మీరు ధ్యానం చేయకపోతే ఇటు అటు తిరిగి టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఇలా కాసేపు ఎదుటి వ్యక్తులు ఎవరైనా వ్యక్తి వచ్చారనుకో అక్కడ మీరు వాళ్ళ ముందు ఫోన్ ఉపయోగించడం, అందులో మీరేమి ఉపయోగపడేది ఏం చూడరు. అన్నీ కూడా మీ యొక్క టైంని లాగేసుకుని మీ సమయాన్ని, మీ శక్తిని అబ్జర్వ్ చేసి ఈ కంటెంట్ ఏమన్నా ఫోన్ ద్వారాగా అవే చూస్తారు మీరు. సో, అలాగా శక్తిహీనుడిగా తయారవుతారన్నమాట. ఓకే. ఇంకా అలాగా అటు ఇటు తిరగడం ఎక్కువగా. ఓకే. ఒక చోట కూర్చోలేరు, ఒక చోట నుంచోలేరు. ఓకే. వ్యక్తులకు దూరంగా అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు? ధ్యానం చెయ్యకపోతే. అదే ధ్యానం చేస్తే ఒకే చోట స్థిరంగా ఉండి మీరు ఏదనుకుంటారో చేసుకొని వెళ్ళిపోయి అందులో విజయం సాధిస్తారన్నమాట. ఓకే. అందుకే ఖచ్చితంగా మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే చూసారు కదా! మీ లైఫ్‌లో ఎన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తున్నాయి వన్ బై వన్. ధ్యానం చేయకపోవడం వల్ల మీరు చేసే జాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ మీరు విసుగ్గా ఉంటారన్నమాట. చిరాగ్గా ఉంటారు. ఓకే. ఆహ్, ఏదో ఈ రోజు గడిచిందిలే. అమ్మో! ఇంకా వారం ఉందా? అమ్మో! ఇంకా నెల ఉందా? ఇట్లా లెక్కలేసుకుంటూ బ్రతుకుని చాలా భారంగా గడుపుతారన్నమాట. అంటే గంటలు గంటలు, రోజులు రోజులు, నెలలు నెలలు ఇంకా గట్టిగా మాట్లాడితే సంవత్సరం కూడా మీరు వేస్ట్‌గా సమయాన్ని వృధా చేస్తారు. ఎప్పుడు? ధ్యానం లేకపోతే. అదే ధ్యానం ఉంటే ఒక నెలలో అవ్వాల్సిన పని టక్కున 2, 3 డేస్‌లో ఫినిష్ చేసేస్తారు. ఓకే.
ఒక రోజు 2 రోజులు అవ్వాల్సిన పని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఫినిష్ చేస్తారు. చూడండి అక్కడ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే. అన్నీ బెనిఫిట్సే. ధ్యానం చేస్తే మీకు నిద్ర అవసరం ఉండదు. నిద్ర తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతుంది. హాయిగా మీకు నచ్చింది సింపుల్‌గా అలాగా స్పూన్‌తో యేసుకుంటారు జస్ట్ అలాగా. అంటే మంచి స్లిమ్‌గా అందంగా తయారవుతారు. ఏజు కిందకెళ్తది. ధ్యానం చేయకపోతే త్వరగా మీకు ఒక 30 ఇట్లా ఉన్న 40 ఉన్నా కూడా మీరు ఎక్కడో ఒక 70, 80 సంవత్సరాలు ఆ లెవెల్‌కి 60 ప్లస్‌కి అలా ఎళ్ళిపోతున్నట్టు ఉంటది. ఓకే. సో, ధ్యానం చేయడం చాలా ప్రమాదం. వయస్సు ఆహ్, తక్కువ ఉన్నప్పటికి కూడా మీకు ఎక్కువలాగా కనిపించడం. ఓకే. దా తర్వాత దానివల్ల మీకు భయాలు స్టార్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అది మీరు ధ్యానం చేస్తే నిత్య యవ్వనంగా ఉంటారు. మీకు 100 ఏళ్ళొచ్చినా చిన్న పిల్లోడిలా ఉంటారు. మీ యొక్క శక్తి, ఎనర్జీ చూసారా కొంతమంది ఋషులు, మహర్షులు, కొంతమంది యోగులు, థర్డ్ మాస్టర్లు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఏజ్ ఎక్కువైనప్పటికి కూడా మంచి చిరునవ్వుతో, మంచి ఒక గోల్డెన్ ఆరాతో, మంచి ఇదిగా ఒక ఎనర్జీగా ఉంటారు. మీరు అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలనిపిస్తుందన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర మీరు గంటల గంటలు మాట్లాడాలి, గంటల గంటలు కూర్చోవాలంటే, ఆ వ్యక్తి అరలో మీరున్నట్టు అర్థం మాట. ఓకే. అందుకే ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడినా పెట్టబుద్ధి అవ్వదు. ఓకే. ఫిజికల్‌గా మనం కలిసినా కూడా ఆ వ్యక్తితోనే ఆ రోజంతా గడిపేయాలనిపిస్తది. ఆ వ్యక్తితోనే ఉండాలి. మళ్ళీ ఆ వ్యక్తి నుంచి కొంచెం బయటకొచ్చాక ఆరా మారిపోయి, మళ్ళీ మీకు చిరాకు విసుగు. మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తది. అందుకే మీకు చెప్పేది మన థర్డ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎక్కువగా సజ్జన సాంగత్యంలో ఉండండి ఎక్కువగా. ఓకే. మీకు తెలిసిపోద్ది. ఒక వ్యక్తితో మీరు ఎక్కువ సేపు స్పెండ్ చేయగలుగుతున్నారు. మీరు పీస్‌ఫుల్‌గా, హాయిగా, ఆనందంగా, పరమానందంలో ఉన్నారంటే థర్డ్ బెస్ట్. ఓకే. లేపోతే చిరాకు, ఇరిటేషను ఎప్పుడు పెట్టేద్దామా అన్నట్టు ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు అర్థమైపోద్ది అక్కడ. ఓకే. మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో, ఆహ్, నా ముఖ్యమైన సలహా ఏంటంటే ధ్యానం ఎక్కడ చెయ్యాలి అన్న వాళ్ళకి ఒకటే ఒక ముఖ్యమైన సూచన మీ ఇంట్లోనే చేయాలని నేను చెప్తాను. ఓకే. మన ఇంట్లోనే చాలా 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 బాగా కుదురుతుంది. మీరు ఇంట్లోనే కన్విన్స్ చేసి మీరు ఇంట్లోనే ఒక 2 అడుగులు వుడ్ పిరమిడ్ తెచ్చుకొని జస్ట్ ఓకే. మీ ఇంట్లోనే మీరు కూర్చుంటే అదే మీకు ఒక శక్తి వలయంగా మారిపోతుంది. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ అదంతా కూడా ఒక శక్తి క్షేత్రంగా మారిపోతుంది. ఒకవేళ బయటికెళ్ళి ఎక్కడైనా చేస్తున్నా కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళ మీకు అక్కడ డిస్టర్బెన్స్ ఉంటది ఆటోమేటిక్‌గా. టైమింగ్స్‌లో ఓకే. మీకు నచ్చిన టైమింగ్స్ అక్కడ ఉండదు. వాళ్ళ టైమింగ్స్‌లో మీరు ఫాలో అవుతూ ఉండాలక్కడ. మీరెక్కడికో ఎళ్లారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెంటర్ అనుకుందాం. టైమింగ్స్ ఓకే. ఆళ్ళకి టైమింగ్స్‌కి క్లోజ్ చేస్తారు సెంటర్స్. టైమింగ్స్‌కి చేయాలంటారు. ఓకే. అన్నీ కూడా టైమింగ్స్. ఓకే. మీరు లంచ్ టైమ్ అయితే టక్కుమని మాస్టర్ లెగండి లంచ్ టైమ్ అయింది అంటారు. ఇలా రకరకాల డిస్టర్బెన్స్. లేదా పక్కోళ్ళు ఎవరో వేరే వేరేళ్ళు ఎవరెవరో వస్తుంటారు కొత్త కొత్తోళ్ళు కాబట్టి మీ పక్కన వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి తెలీదు కదా! మీరు 41 డేస్ అని. ఆటోమేటిక్‌గా వాళ్ళు నార్మల్ అని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకే. 41 డేస్ ఎక్కడ బాగా కుదురుతదంటే మీ ఇంట్లోనే బాగా కుదురుతది. ఓకే. ఎందుకంటే ఇంకా మీరే బాస్ మీ రూమ్‌కి. ఓకే. మీ రూమ్‌లో చెప్పేస్తారు అంతే 41 డేస్ సంబంధించినయి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు అంతే. మీరు చేయవలసిందేంటంటే మనం ఒక పని చేయాలంటే ఒక అరేంజ్‌మెంట్ చేస్తాం కదా! మనం ఏదైనా పని చేయాలి. ఎగ్జామ్ చదవాలి. కొన్ని సబ్జెక్ట్స్ మనం కొన్ని బుక్స్ దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినయి ఆ ప్రిపరేషన్ అంతా చేసేసుకొని రెడీ అయ్యి ఎగ్జామ్‌కెళ్తాం. ఓకే. ఇది కూడా 41 డేస్ కూర్చునే ముందు మీరు ఏం కావాలో ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మీకు 41 డేస్ నా జోలికి రావద్దు. ఓకే. నేను టైంకి ఎప్పుడు లెగిస్తే అప్పుడు వచ్చి నేను తింటాను. మీరు నన్ను లే లే నన్ను లేపొద్దు అని మీరు చెప్పేసారనుకో మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఓకే. మీరు చెప్పుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ధ్యానం చేశాక ఆటోమేటిక్‌గా ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. మీరు చెప్పిందే ఇంటారు మీ ఇంట్లో కూడా. ఓకే. ఒక 7 రోజులు గట్టిగా మాట్లాడితే ఒక 3 డేస్ మీకు ధ్యానం కుదరడానికి కొంచెం ఇబ్బంది పడతారు. నేను చెప్పిన టైమింగ్స్ మీరు పక్కాగా ఫాలో అవుతే 3 డేస్ ఆటోమేటిక్‌గా ఒక ఏడో రోజుకి ఒక ఐడియా వస్తది. 11 రోజుకి కొంచెం, ఇంకా 21 రోజుకి మీకు మొత్తం ఐడియా వస్తది. కానీ
మీరు 3 రోజులు నుండి 7 రోజుల వరకు కొంచెం ఓర్చుకోవాలి అంతే. ఓకే. ఓర్చుకోవాలి. ఓకే. మీకు గిల్టీ ఫీలింగ్ వస్తది. ధ్యానంలో ఫస్ట్ కూర్చోగానే మీకు గిల్టీ ఫీలింగ్ వచ్చి మీకు ఏడుపు రావడం ఎన్నో వస్తది. ఏడవండి ఏం ప్రాబ్లమ్ లేదు. మీరే కదా! ఆటోమేటిక్‌గా కళ్ళెంబట నీళ్ళొస్తాయి మీకు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు చేసేది తప్పుడు పనులు, ఎదుటి వ్యక్తిని ఎలా ఇబ్బంది పెట్టారో అవన్నీ వస్తూ ఉంటాయి. సో, అది గమనించండి అంతే. చాలామంది నన్ను కామెంట్ చేస్తారు. కంటి సమస్య తగ్గుతదా? ఇలాగ రెటీనా ప్రాబ్లమ్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది బ్యాక్ పెయిన్ సంబంధించి, కొంతమంది హెడేక్ సంబంధించి ఇవన్నీ చెప్తున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ కామెంట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ధ్యానంతోనే పోతాయి. ఓకే. ధ్యానం సర్వరోగ నివారణి. ఓకే. మీ యొక్క రోగాన్ని బట్టి మీరు ఇక్కడ డోస్ పెంచాలి గంటలంతే. పెద్ద రోగానికి పెద్ద ధ్యానం, చిన్న రోగానికి చిన్న చిన్న ధ్యానాలు అన్నట్టు. ఓకే. మిమ్మల్ని 41 డేస్ ఎందుకేమన్నాను? మీలో రోగాలన్నీ బయటకొస్తాయని చెప్పాను కదా ఆల్రెడీ నేను. నడుము నొప్పి లేదు. ఇప్పుడు వస్తది ఆటోమేటిక్‌గా. అంటే త్వరలో రాబోయే రోగం మాట అది మీకు. అది ఇప్పుడే కొంచెం పెయిన్ నొప్పయ్యి తగ్గిపోతది వెంటనే. అది ఎక్కువ సేపు ఉండదు మీకు. ఒక రోజు, 2 రోజులు అంతే. గట్టిగా పెద్దగా ఉన్నవాడికి. మామూలుగా ఉన్నవాడికైతే మీకు జస్ట్ ఒక 2, 3 అవర్స్ కొంచెం నొప్పులవుతాయి. తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. ఎవరో గాని ఎవరో ఎవరికో గాని కర్మలెక్కువుండవు. మాక్సిమం ఎవరికో రేర్ కేసెస్ మాట. యూజువల్‌గా కర్మలెక్కువ ఉన్నోళ్ళకేంటంటే ఈ చేతులున్నాయి చూసారా? ఈ 2 చేతులు. ఈ 2 చేతులు ఇలాగ మెలితి బట్టలు ఎలా తిప్పుతాం మనం ఉతికేసాక అలా పిండేసినట్టు అవుతాయన్నమాట. కాళ్ళు, చేతులు, నడుము, ఓకే. పొట్ట లోపట. ఓకే. మళ్ళీ కళ్ళు తెరిచేస్తే ఆ ప్రాసెస్ ఆగుతది. కొంతమందికి కళ్ళు తెరిసినా లైట్ అనిపిస్తది గానీ, యూజువల్‌గా కళ్ళు తెరిసిన వెంటనే ప్రాసెస్ అవుతది. అది ఇక్కడ సీక్రెట్. ఓకే. మీరు ఎంత బాధొచ్చినా సరే, ఏమైనా సరే, ఎన్ని పెయిన్స్ వచ్చినా, ఎక్కడొచ్చినా కూడా మీరు చాలా అదృష్టవంతులు. అవి ఎళ్ళిపోతున్నాయి. మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతున్నాయి అవి. ఓకే. ఎళ్ళిపోయే ముందు మిమ్మల్ని గట్టిగా పలకరించి ఎళ్ళిపోతాయి అంతే. ఓకే. ఇంక పర్మనెంట్ మాట ఇంక. ఇంక మళ్ళీ రావవి. ఓకే. మీరు త్రికరణ శుద్ధిగా ఈ 41 డేస్ ధ్యానం చేస్తే అవి మీ నుంచి ఎళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, ఆహ్, ఇలాగ మీకు కొంతమందికి ఈ హెడ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకో, ఇలా ఇలా తిరుగుతది బ్రెయిన్. దాని అర్థం ఏంటి? లోపల ఏదో మీకు మీ యొక్క మైండ్‌లో మీ యొక్క ఆ యొక్క మీ యొక్క తలలో ఏదో ప్రాబ్లమ్ ఉంది మీకు. అది హీలింగ్ అవుతుందన్నమాట. ఆటోమేటిక్‌గా జరుగుతది ప్రాసెస్. ఇలా ఊగుతా ఉంటది. గిలగిలా ఊగుతది. అప్పుడు అప్పుడు మీ మైండ్‌లో గడ్డలున్నా, ఏమన్నా ఏదైనా సరే, ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా, ఏమన్నా చిన్నప్పుడు పడిపోయి బుర్ర పగిలినా, లేతే ఎవరైనా కొట్టినా, ఏమైనా యాక్సిడెంట్ జరిగినా బుర్రకి, అవన్నీ కూడా మీకు హీలింగ్ అవుతాయన్నమాట. సో, కొంతమంది ఆహ్, వెనక్కి గట్టా పడిపోతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం గట్టిగా దెబ్బలు తగులుతాయి చిన్నప్పుడు గానీ, మర్చిపోతారు వాళ్ళు. సో, అవన్నీ ఉంటే కనుక మీకు ఎల్లవుదు మొత్తం అన్నీ హీలింగ్ జరుగుతూ ఉంటది. అస్సలు మీరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచారంటే ఆటలో ఔట్ అయిపోయినట్లే. కళ్ళు చెప్పాను కదా! ఎర్రగా అయిపోతాయి కొంతమందికి కళ్ళు. కొంతమందికి కనుగుడ్లోనే చూసారా? అయి బయటకొస్తాయి కొంతమందికి. ఈ సైజే అయిపోతాయి చెప్పాలంటే. మళ్ళీ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే అయి లోపలికెళ్ళిపోతాయి. భయపడొద్దు. ఓకే. ఇంకా ఒక ఇంకలా దారగా పడిపోతది. నోట్లోంచి గాని, ముక్కులోంచి గాని దారగా పడిపోతది. అంటే ఏంటి? మీలో చెత్త డ్రైనేజ్‌లో ఎలా ఎళ్తది చెత్త? వాటర్ ఏసి కొడుతుంటే అలాగా బయటికెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. అది చెవి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. మెడ దగ్గర అరిగిపోయినా, ఎన్నుపూస అరిగిపోయినా, మోకాళ్ళ దగ్గర అరిగిపోయినా ఆటోమేటిక్‌గా గుజ్జు ఏర్పడుతుంది ధ్యానం చేశాక. ఓకే. ఇయన్నీ సీక్రెట్స్ కూడా ఇయన్నీ కూడా. సో, ఇది మీరు 41 రోజులు త్రికరణ శుద్ధిగా నేను చెప్పిన టైమ్స్ ఫాలో అవుతే ఇది యూజువల్‌గా మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండవు. సో, తర్వాత కొంతమందికి దురదలు పుడతాయి. ఓకే. అది బీభత్సమైన దురదనమాట. ఓకే. కళ్ళు తెరిసి మొత్తం ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తది. సరే మీ యొక్క చర్మాన్ని. అవేంటి కాస్మిక్ ఎనర్జీ దిగినప్పుడు మీకు కొంచెం చీమలు పాకినట్టు, ఏదో ఒక పురుగు లోపల తిరిగినట్టు ఉంటది. ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ లోపలికెళ్ళినప్పుడు అది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ పురుగు తిరిగినట్టే ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇది కూడా జరుగుతది. సో, దురదొస్తే జస్ట్ మీరు కళ్ళు తెరవద్దు. జస్ట్ ఇలాగ అడ్జస్ట్ చేసుకోవద్దు. దోమ కుట్టినా లేకపోతే మామూలుగా కాస్మిక్ ఎనర్జీ ద్వారాగా ఏదైనా సరే. ఓకే.
ఏదో పురుగు పాకినట్టు తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పురుగు లాంటిది మీ శరీరంలో తిరుగుతూ ఉంటుంది. చెవి దగ్గర కానీ, ఓకే. ముక్కు దగ్గర అవ్వచ్చు, గొంతు దగ్గర అవ్వచ్చు, ఎక్కడ పొట్టలో ఎక్కడైనా సరే, పొట్టలో మీ బాడీలో ఎక్కడైనా సరే ఒక పురుగులాగా తిరిగినట్టు ఉంటది. అప్పుడు కళ్ళు తెరవద్దు. అక్కడ ప్రాసెస్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ ఎళ్ళింది. ప్రాసెస్ జరుగుతుంది. ఆహ్, ధ్యానంలో ఏ ప్రాబ్లమ్ అయినా తీరిపోతుంది. భార్యాభర్తల సమస్య ఉందా? సాల్వ్ అయిపోయి ఫ్రెండ్స్‌గా ఉంటారు వాళ్ళు. ఓకే. భార్య భర్తని ఏడిపించినా, భర్త భార్యని ఏడిపించినా, ఓకే. ఇద్దరు కూడా మళ్ళీ కలిసి ఒక ఫ్రెండ్స్‌లాగా జీవిస్తారనమాట. ధ్యానం ముందు ఒక రకమైన జీవితం, ధ్యానం తర్వాత వేరే రకమైన మంచి ఆనందమైన, ఆహ్లాదకరమైన జీవితం ఉంటది. సో, ఏం జరిగిపోయినా పర్లా. మీకు ధ్యానం అనేది చెవిన పడింది. 40 రోజులు కూర్చున్నారంటే ఇంక మీకు ఖతం. 42 రోజు ఇంక అక్కడ ఏమి ఉండదక్కడ. ఓకే. అంతా మీరు హ్యాపీగా పరమానందంలో ఉంటారు. ఏం పట్టించుకోరసలు. ఓకే. లైట్ తీసుకుంటారనమాట. ఓకే. అంత ఎనర్జీ మీకొస్తది. అంత లెవెల్స్. ఓకే. మీ ముందు ఇంకా వేరే వాళ్ళ డామినేషన్ పనిచేయదు. మీ డామినేషన్ ఇన్ ద సెన్స్ ఏంటి? మీరు ఎనర్జీలో ఉన్నారు. హయ్యర్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు లోయర్ ఎనర్జీలో ఉన్నారు. లోయర్ ఎనర్జీ వాడు ఏం చేస్తాడు? ఇంకొకరిని ఫాలో అవుతూ వాడి దగ్గర చేతులు కట్టుకొని నుంచుంటాడు. వాడిని మనం లోయర్‌గా మనం చూడొచ్చు. ఫ్రీక్వెన్సీలు ఉంటే అంతే. వాడికంటూ క్లారిటీ ఉండదు. ఏదో చేస్తారులే సారో, మేడమో అని ఒకళ్ళ మీద డిపెండ్ అవుతా ఉంటాడనమాట. ఓకే. సో, ఆహ్, మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో మీరే బాస్‌గా ఉన్నట్టు ఉంటది యూజువల్‌గా. ఓకే. తర్వాత ఒకే ప్లేసు మీ ఇల్లని చెప్పారు. మీ ఇంట్లోనే చేయండి. ఒకే ప్లేస్‌లో. అక్కడ ఒకే చైర్ ఎయండి. ఒకే కుర్చీ. అదేవిధంగా ఒకే సమయం. ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే ఒకే సమయం, ఒకే ప్లేసు, ఒకే చైర్ ఎందుకు చెప్తున్నానంటే మీరు రోజు అక్కడ ధ్యానం చేయడం వల్ల ఆ యొక్క రూమ్ ఎలా అవుతుందంటే మీరు కూర్చున్న కుర్చీ గాని అన్నీ ఎలా అవుతున్నాయంటే ఒక శక్తి క్షేత్రంగా తయారవుతుందని చెప్పాం గదా! అలాగే ఒక ఎనర్జీగా తయారవుతాయన్నమాట. మీరు టక్కుమని మీరు వెళ్లి మీరు ధ్యానంలో కూర్చోగానే మీకు ఇంతకుముందు గంట పట్టింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 15, 20 మినిట్స్‌లోనే మీరు కనెక్ట్ అయిపోతా ఉంటారన్నమాట. ఓకే. ఎందుకు అలా జరుగుతుందంటే ఇంతకుముందు అక్కడ రూమ్ గాని, చైర్ గాని అక్కడ ఏమీ ఎనర్జీ లేదు. కొత్తగా కూర్చున్నారు. అంటే నెగెటివ్ ఎనర్జీలో లోయర్ ఫ్రీక్వెన్సీలో కూర్చున్నారు. మీరు ధ్యానం చేసి అక్కడ ఒక శక్తిని క్రియేట్ చేశారు. సో, అవన్నీ అందుకే ఆ చైర్‌ని గాని, మీరు కూర్చున్న ఆ ప్లేస్‌లో వేరేవాడు రాకుండా, వేరేవాడు కూర్చోకుండా చూసుకోండి. ఎందుకంటే ఏమవ్వదు. ఎనర్జీలో డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. తేడాలొస్తాయి. వాళ్ళొచ్చి కూర్చున్నారనుకో, ఆ ఎనర్జీ వాడు పట్టుకెళ్తారు ఆటోమేటిక్‌గా. వాడు పళ్ళెగిలినెళ్తాడు. మీరేమో చిరాకుగా ఉంటది ధ్యానంలో కూర్చున్నాం. సో, అందులో 40 రోజులు కూడా మీరున్న కుర్చీలో ఎవరిని కూర్చోనివ్వకుండా మీరే కూర్చొని ఈ 40 రోజులు దాన్ని ఒక దీక్షగా చేయండి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఉంటారు కదా! దీక్ష. అట్లా మీరు దీక్ష చేస్తే ఇంకసలు తిరగలేదు మీకు. ఎందుకంటే జీవితానికి సంబంధించిన ధ్యానం అనేది. ఈ ఈ ధ్యానం ద్వారాగా మనకి చాలామంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, ఉద్యోగాల గురించి జాబ్ కావాలని, ధ్యానం చేస్తే వస్తదని కొంతమంది అడుగుతున్నారు. ఓకే. ఖచ్చితంగా వచ్చి తీరుతది. ఖచ్చితంగా అయ్యి జరుగుతది. మీ మ్యారేజ్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ సంకల్పం పెట్టుకోండి అవుతది. మీరు మీ మనసులో సంపూర్ణంగా ఉండాలన్నమాట. అంటే మీరు నాకేదో పెళ్లి అవ్వాలని పైకి చెప్పడం, లోపడేమో నాకు వద్దులేండి తర్వాత చూద్దాం అంటే అవ్వదక్కడ. మీరు లోపల ఏముందో బయటకి అదే చెప్పాలి. తర్వాత దానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో చెయ్యాలి. దాన్నే త్రికరణ శుద్ధి అంటారన్నమాట. మనస, వాచ, కర్మణ. మీకు ఉద్యోగం కావాలా? జాబ్ కావాలా? ఆ జాబ్‌కి సంబంధించిన అవి మీరు ఆ ఏర్పాట్లు చేయటం, మీరు దానికి సంబంధించిన ఆహ్, ఎనర్జీ కావాలి కాబట్టి దానికంటూ ఒక సంకల్ప ధ్యానం కింద మీరు దానికి పెట్టుకొని ధ్యానం చేయటం, ధ్యానం చేసిన తర్వాత ఆ ఎనర్జీ మీరు ఆ జాబ్ గురించే మాట్లాడాలి. ఆ జాబ్ గురించే వినాలి. ఆ జాబ్‌కి సంబంధించిన పనులే మీరు చేయాలి. ఇంకా వేరే రెండో ఏం పెట్టొద్దక్కడ. ఓకే. అప్పుడు మీరు ఎనర్జీ అంతా కూడా ఆ జాబ్‌గా ఎళ్లి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోతుంది. మీకు కొంతమంది పెళ్ళవ్వాలి, ఉద్యోగం కావాలి. తర్వాత ఇల్లు కట్టాలి, కారు కొనాలి. ఎన్నయ్య నీ కోరికలు? పెళ్ళవ్వాలి ఒకటో కోరిక, జాబ్ రెండో కోరిక, కారు మూడో కోరిక, 4 ఇల్లు కోరిక. ఓకే. ఇంకా గట్టిగా మాట్లాడితే బంగారం. ఓకే. ఈ 5 కోరికలు దిగుతా ఉంటారు పాపం ఒకేసారి జనాలు.
దానివల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ పాడవుతుంది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో ఒకదాని తర్వాత ఒకటి క్రమం ఉంది ఇక్కడ. సీక్వెన్స్. ఓకే. మీరు ఫస్ట్ జాబ్ కావాలా? జాబ్. జాబ్ గురించి కూర్చోండి. జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ మొత్తం ఈ 5 రకాల సంకల్పాలకు పెట్టిన ధ్యానాన్ని ఒకదానికే పెట్టారు. సో, ఈ 4కెళ్ళే ఎనర్జీ కూడా ఈ ఒకదానికే అవుతుంది. సో, ఇది తొందరగా మేనిఫెస్ట్ అయిపోయి మీ దగ్గరకొస్తుంది. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆటోమేటిక్‌గా మీరు పంపించవసరంలా. మీ ఎనర్జీ ఆటోమేటిక్‌గా దానికెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీ మైండ్‌లో ఏ ఆలోచనతో ఉన్నారో అక్కడికి మీ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటదన్నమాట. మీరు ధ్యానం చేసినప్పుడు. ఓకే. తర్వాత మీరు బయట కూడా ధ్యానం నుంచి బయటకొచ్చాక కూడా మీరు దాని గురించే మాట్లాడుతూ ఉంటే ఎనర్జీ దానికెళ్తూ ఉంటది. సో, అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఇలా 4, 5 రకాలు పెట్టుకున్నారనుకో ఏది అవ్వదు. అందుకే నాకు ఏ పనులు అవ్వలేదంటే అంటారు కొంతమంది. ధ్యానం చేస్తున్నాను నాకు ఏ పనులు అవ్వలేదంటే ధ్యానం చేస్తున్నా కరెక్టే. ఆ ఎనర్జీని మీరు సక్రంగా పంపిస్తున్నారా? లేతే మీరు అనవసరంగా అలా చల్లేస్తున్నారా? ఎనర్జీ ముక్క ముక్కలు చేసేసి పాడు చేస్తున్నారా? ఓకే. అందుకు కాబట్టి మీరు ఏది ఆలోచిస్తున్నారో మీరు దానికి ఎనర్జీ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలియకుండానే ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఆ ఆలోచనకి. సో, కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో చాలా కేర్‌ఫుల్‌గా ఉంది. మీరు ఇక్కడ ఉన్నారో, జాబ్ కావాలన్నారో, కానీ ఇంకోటి ఏదో రన్ అవుతుంది మైండ్‌లో. అప్పుడు ఈ జాబ్ వర్కౌట్ అవ్వదు మీకు. అందుకనే మీరు ధ్యానం చేసి ముందు మైండ్‌ని కంట్రోల్ తెచ్చుకోవాలి. ఎంప్టీ మైండ్ తెచ్చుకున్నారనుకో, మీరు ధ్యానం నుంచి బయటకొచ్చాక కూడా దాని గురించే మాట్లాడతారు. దాని గురించే వింటా ఉంటారు. ఓకే. సో, అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. మనం ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు, మీ దృష్టి దాని మీద ఉండాలి తప్ప వేరే ఆటి మీద ఉండొద్దు. వేరే ఉండడం వల్ల మీ ఎనర్జీ అటు ఇటు వెళ్తుంది. సో, ఎనర్జీ నేను చెప్పేదేంటంటే, ఎనర్జీని ఒకటి పెట్టుకున్న లక్ష్యం అది ఏదైనా అవ్వచ్చు. పెళ్ళైతే పెళ్ళవ్వచ్చు. ఖచ్చితంగా అయి తీరిపోతుంది. ఓకే. కాబట్టి ఇదే పెళ్ళని కాదు మీరు ఏదైనా మీకు ఇల్లు కావాలా అయిపోతుందక్కడ ఆటోమేటిక్‌గా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే. ఎలాగ అవుతదని మీకు అనవసరం. ఇంకో సీక్రెట్ ఏంటంటే అది దాని గురించే ఆలోచించడం, దాని గురించే ఊహించడం ఇయన్నీ చేస్తూ ఉండాలి. సో, నేను మీకు తర్వాత వీడియోలో నేను సంకల్పానికి సంబంధించింది నేను ఒక వీడియో చేస్తాను. దాంట్లో మీరు జాబ్ ఎలా పొందాలి? పెళ్ళెలా చేసుకోవాలి? అదేవిధంగా ఆహ్, నాకు ఇల్లు కావాలి. ఎలాగ నాకు ఇల్లు కావాలి? ఇల్లు లేదు ఇల్లు కావాలి. కారు లేదు కారు కావాలి. లేదు నేను ఇతర దేశం వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? ఇవన్నీ కూడా సంకల్పాల రూపంలో ఎలా పెట్టుకోవాలన్నది నేను మళ్ళీ వీడియోలు చేస్తాను 1 బై 1. సో, నాది కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్నీ కూడా మీ జీవితానికి సంబంధించిన వీడియోసే నేను ఇస్తాను మీకు. ఓకే. మీ జీవితంలో వేసే ప్రతి అడుగుకి నా వీడియో మీకు ఉంటదక్కడ. ఏ వరి అవసరం లేదు. సో, కాబట్టి మీరు వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. ప్రతిది మీకు హెల్ప్‌ఫుల్లే. ఓకే. సో, మీకు కాబట్టి మీ యొక్క ఎనర్జీని పాడు చేయకుండా ఒక దాని మీద దృష్టి పెట్టండి. ఇంకా కొంతమంది నాకు ధ్యానం కూర్చున్నప్పుడు భయమేస్తుందండి. భయం ఇంకా ఎక్కువైపోతుంది అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? అంత ఉంది మీ దగ్గర. మీ దగ్గర అంత భయం ఉంది మీ దగ్గర. అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు కదా! పలకరించి వెళ్ళిపోతుందని చెప్పేసి. సో, మీరేం చేస్తారంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు సాంబ్రాణి పొగ ఖచ్చితంగా ఏసుకోండి. ఓకే. ఖచ్చితంగా సాంబ్రాణి పొగ, ఆర్తకర్పూరం చలిచూడడంలో ఏంటంటే మీకు అక్కడ ఒక ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఓకే. మీకు మైండ్ ఫ్రీ అవుతుంది ఫస్ట్. మీ నెగెటివ్ ఎనర్జీ వల్ల కూడా మీరు భయపడుతూ ఉంటారు. సో, ముందు రూమ్‌ని క్లీన్ చేసుకోండి. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి. చెప్పాను కదా! పిరమిడ్ కింద. ఓకే. ఏసుకోవడం వల్ల ఏంటంటే మీకింకా ఆహ్, మీలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఎళ్ళవలసినయి చెత్త ఏదైతే ఉందో అది వెళ్ళిపోతూ ఉంటది బయటికి. ఓకే. అందుకు ఎక్కువ అవుతుంటాయి ఎళ్ళేటప్పుడు. అది రోగం అవ్వచ్చు ఏదైతే కొంచెం ఇలా కొంచెం ఎక్కువయ్యి అది మళ్ళీ పర్మనెంట్‌గా మాయమైపోతూ ఉంటది. అది భయమైనా, ఇంకా ఎమోషన్ ఏదైనా అవ్వచ్చు. మీ ఫీలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రోగం అవ్వచ్చు, ఏదైనా సరే. పాపం ఈ సీక్రెట్ తెలియక చాలామంది ధ్యానం చేశాక నాకు బాధలు ఎక్కువైపోయినాయి అని మానేస్తుంటారు. బాధలు ఎక్కువవ్వడం కాదు. మీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అది కొంచెం ఎక్కువవుతది. మరి ఇన్నాళ్ళు మీరు దాని జోలికి వెళ్ళలేదు. లోపల దాన్ని దాచుకున్నారు రోగాన్ని. సమ్మగా దాచుకున్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంతకుముందు డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారు? రోగానికి దాన్ని కోసి, కుట్టి, చేసి దానికి అయన్నీ చేస్తున్నప్పుడు ఏమవుద్ది మీకు? మీరు ఎలా బాధపడతారక్కడ? ఓకే. ఇక్కడ ఆ బాధ ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే
కొంచెం ఎక్కువగా నొప్పి రూపంలో కానీ, లేకపోతే మంట రూపంలో కానీ, సలుపు రూపంలో కానీ మీకు అంటే మీ యొక్క రోగాన్ని బట్టి నేను చెప్తున్నాను. రోగస్తులు ఉన్నవాళ్ళకి అందరికీ కాదు ఇది. కొంతమందికి రోగాలుంటాయి. కొంతమందికి ఈజీగానే 40 రోజులు కూర్చున్న వాళ్ళకి కొంతమంది ఫస్ట్ డే, థర్డ్ డే యాక్టివేషన్ అయిపోతుంది. కొంతమందికి 10 డేస్ ఓకే. 40 రోజులు ఏదో రోజు అవుతది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది మీరు 40 రోజులు ధ్యానం చేసినప్పుడు 40 రోజులు ధ్యానం చేసి మీరు ఆఖరి రోజు మీరు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక 20 రోజులు చేశారు. ఏదో మధ్యలో ఏదో కొంచెం అడ్డాన్ని మీరేసుకొని అక్కడికెళ్లారు. మ సో, మళ్ళీ మీరు మొదటి నుంచి కూర్చోవాల్సిందే. మధ్యలో లింక్ తెగిందా 40 రోజుది ఇంకా అది పనిచేయదు. వర్కౌట్ అవ్వదది ఇక. మీరు మళ్ళీ కూర్చోండి. అప్పుడు మీరు అనుకున్నది ఇదవుతుంది. చెప్పాను కదా! ఎనర్జీలో ఎటువంటి డిస్టర్బెన్స్ రావనివ్వద్దు. ఓకే. కాబట్టి ఏదొచ్చినా ధ్యానం చూసుకుంటారులే అనుకున్నప్పుడు మీకు ఏది రాదు. ఏదొచ్చినా మాస్టర్ చూసుకుంటారులే, ప్రతిసారి చూసుకుంటారులే అని మీరు ఎప్పటికప్పుడు మీరు ధ్యానంలో కూర్చునే ముందు అనుకుని కూర్చోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ధ్యానం బాగా కుదురుతది. ఓకే. ఏదొచ్చినా ఏదో గుర్తు మీకు ఆలోచన మీరు కూర్చున్నప్పుడే ఆలోచనలు మిమ్మల్ని కుమ్మేస్తా ఉంటాయి. ఓకే. మీరు ఫస్ట్ టైమ్ కదా! అంతకుముందు కళ్ళు మూయలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు కళ్ళు మూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ టైమ్ కళ్ళు మూస్తున్నారు కాబట్టి మీరు ఎన్నో ఆలోచనలతో ఉన్నారో మీకు తెలీదు. సో, కళ్ళు మూయగానే కొంతమందికి ఇంకా ఆలోచనతో పేలిపోద్దేమో ఈ మైండ్ అన్న ఫీలింగ్‌లో ఇలా ఉంటది. కళ్ళు మూయగానే కొన్ని వందల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో, అది చాలా శుభసూచకం, శుభవార్త కూడా. ఎందుకంటే మీలో అంత చెత్త ఉంది అది ఎళ్ళిపోతుంది. సో, దాన్ని ఎళ్ళనివ్వండి. దాన్ని అడ్డేయొద్దు మీరు. నేను కూర్చోనంటే నాకు కూర్చోనివ్వట్లేదు సార్ ఆలోచనలు వచ్చేస్తాయంటే నువ్వు అదృష్టవంతుడు. నీలో ఉన్న చెత్త ఎళ్ళిపోతుంది బయటికి. ఇంకా ఆ ఆలోచన మళ్ళీ రాదు. మీ చిన్ననాటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ మనసు ఎప్పుడైతే పనిచేయడం మొదలెట్టిందో, మనసు తాలూకుగా సంబంధించిన ఆలోచనలన్నీ కూడా ఒక ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. కళ్ళు మట్టికి ఎట్టి బస్సులో తెరవద్దు. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోనే ఉండండి బయటికి. అవి వెళ్ళిపోయాక మీ మైండ్ ఖాళీ అవుతది. ఆ ఖాళీ అయినప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఫ్రీగా దిగుతది. కాస్మిక్ ఎనర్జీ మీరు తీసుకున్నారంటే మీ దేవుడు అయిపోయారు అక్కడ. ఇంకేమి లేదు. పనులే టైం బట్ జస్ట్ సింపుల్. మీరు సంవత్సరాలు అవసరం లేదు. ఏదైనా కావాలి సింపుల్ చిటికలో అయినట్టు అవుతాయి అన్నీ కూడా టక టక. ఓకే. మీరు ఎక్కడికి పరిగెట్టవసరం లేదు. ఓకే. ఒక 2, 3 సంవత్సరాలు అవ్వాల్సింది ఒక నెలలో కూడా అయిపోతుంది మీకు అన్నట్టు. ఓకే. 2, 3 నెలల్లో పట్టవలసింది మీరు ఒక రోజులో కూడా అయిపోతది. అన్ని పనులు విచిత్రంగా ఉంటాయన్నమాట. ధ్యానం ముందు జీవితం స్లో నత్తనడక. ధ్యానం తర్వాత జీవితం సూపర్ ఫాస్ట్. ఇక అటు తిరిగి ఉండదు మీకు. ఏదనుకుంటే అదే. ఓకే. సో, మీరు చేసే ఆలోచనలు ఎరుగుతూ ఉండండి. మీ ఎనర్జీ ఎవరికిస్తున్నారు? అనవసర వ్యక్తులతో మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారా? ఆనందంగా ఉండి ఇంకా సోల్ లెవెల్‌లో ఇంకా బాగా ఎదిగిన థర్డ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సజ్జన సాంగత్యంలో మీరు ఉంటున్నారా? అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఎనర్జీ పాడు చేసుకోకుండా మీరు ఎనర్జీ ఎక్కడెక్కడైతే ఉందో మీకు ఐడియా వచ్చేస్తది. చెప్పాను కదా మీకు. ఒక వ్యక్తితో అదే విధంగా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. ఓకే. ఒక వ్యక్తి సత్య సాంగత్యంలో మీరు హాయిగా, ఆనందంగా, శాంతిగా, సుఖంగా, హ్యాపీగా, మంచి ఆనందంగా ఉన్నారంటే మీరక్కడ ఉండాలి. అది అక్కడ ఎనర్జీ ఆరాలో ఉన్నారు మీరు. ఆ వ్యక్తి యొక్క ఆరాలో మీరున్నారక్కడ. సో, మీకు చాలా హ్యాపీగా ఉంటది. అలాంటి వాళ్ళతో ఉంటే మీ ఎనర్జీ ఇంకా లెవెల్స్ పెరిగితే మీరు ఇంకా అభివృద్ధి తొందరగా మీకు ఏదైతే డోర్‌లు ఓపెన్ అవుతుంటాయో త్వరగా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఈ 41 డేస్‌లో. ఓకే. సో, కాబట్టి ఎనర్జీని పాడు చేసుకోకుండా ఇట్లా చేయండి. తర్వాత కొంతమంది నాకు నిద్రొస్తుందండి ఇంక అలాగే ఉండిపోమంటారా? ఇలా అంటున్నారు కొంతమంది. సో, మీకు నిద్ర బాగా వచ్చి బాగా టైర్డ్ అయిపోయిందనుకోండి బాగా. ఇంక నాకు మంచి నిద్రగా ఉందిరా బాబు నన్ను లేపొద్దు అని అన్నప్పుడు అర్జెంట్‌గా ఎళ్లి మీరు పడుకోండి. ఎందుకంటే మీ శరీరం మీకేం కావాలో చెప్తది. మీ శరీరమే చెప్తది మీకెంత తినాలో. అయినా సరే మనం ఎక్స్‌ట్రా కూరుతా ఉంటాం లోపల అది వేరే విషయం. సో, మీ శరీరం చెప్తది. కొంచెంసేపు నడుము వాల్చు మంచం మీద చెప్తా ఉంటది. అప్పుడెళ్లి మీరు వాల్చాలక్కడ. మీ శరీరం చెప్తది. మీ శరీరం మీకు గైడెన్స్. ఓకే. మీ సోలే మీకు గైడెన్స్. అప్పుడెళ్లి ఒక గంట రెస్ట్ తీసుకోండి శుభ్రంగా. గంట మించి అవసరంలా. గంట ఎక్కువ. గంట హాయిగా పడుకోండి. పడుకున్న తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ధ్యానంలో కూర్చోండి. మీరు నిద్ర లేచిన తర్వాత మధ్యాహ్నం ధ్యానం చేస్తే
మీకు 4, 5 గంటలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తదో, మీరు నిద్ర లేచిన తర్వాత ఒక గంట ధ్యానం చేయండి. మీకు 4, 5 గంటలొచ్చిన ఎనర్జీ మీకు ఆ గంటలో వస్తది. అంత ఇది. ఎందుకంటే, మీరు శరీరాన్ని బాగా సేద తీర్చారు. బాగా రెస్ట్ ఇచ్చారు మీ శరీరానికి, మైండ్‌కి. సో, మీకు మైండ్‌కి ఇంకా ఏమి చిరాకు, ఇరిటేషన్ ఏముండదు. మీరు చూడండి అందుకే పడుకున్న తర్వాత హాయిగా ఉంటది. ఫ్రెష్‌గా నిద్ర లేచిన తర్వాత. ఎందుకంటే అంత శరీరం అంతా సేద రెస్ట్ అయిందన్నమాట అక్కడ. ఓకే. సో, రెస్ట్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి మీరు కూర్చున్న వెంటనే మీరు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు డైరెక్ట్. ఓకే. మీ చిరాక్కి, పరాక్కి ఎళ్ళకుండా డైరెక్ట్ మీకు ఇంకా ఉన్నత అభివృద్ధికి మీకు కాస్మిక్ ఎనర్జీ హెల్ప్ అవుతుందన్నమాట. అందుకు కూర్చున్న వెంటనే మీకు ధ్యానం బాగా కుదిరిపోతుంది. అప్పుడు ఏదైనా అనుభవాలు రావడం గానీ, తర్వాత ధ్యానంలో వచ్చి ఏ అనుభవాలైతే ఉన్నాయో రకరకాల అనుభవాలు అవన్నీ కూడా మీరు మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత చేయండి. ఫేస్ వాష్ చేసి ఒకసారి. అప్పుడు మీకు ప్రాసెస్ హాయిగా ఉంటది. ఇంకో అసలు విషయం ఏంటంటే, కంప్లీట్ ఎరుగుతూ ఉంటారు. మీకు ఆల్రెడీ పడుకున్నారు కదా! ఇక మీ నిద్ర రాదు ధ్యానంలో. సో, శ్వాసను కరెక్ట్‌గా గమనిస్తారు. కరెక్ట్ క్లారిటీ అవుతుంటే మీకు అనుభవాలన్నీ పొందుతూ ఉంటారన్నమాట. ఓకే. సో, పడుకున్న తర్వాత ధ్యానం చేయడం చాలా చాలా మంచిది. మీకు తినాలనిపించినప్పుడు తినండి. పడుకోవాలనిపించినప్పుడు లోపల నుంచి పడుకోండి. ఓకే. ఈ 2 చేయడం వల్ల తర్వాత మీకు ధ్యానం బాగా కుదురుతది. ఓకే. తిన్న తర్వాత మీకు యూజువల్‌గా మీ శరీరం ఏం చెప్తది? పడుకోమని చెప్తది. అవునా? బద్ధకం ఉంటది మనకి యాక్చువల్లీ. ఆహారం తీసుకున్న తర్వాత కొంచెంసేపు నెమ్మదిద్దాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అని మధ్యాహ్నం అనిపిస్తది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అరగంట, గంట అంతమించి అవసరం లేదు. మళ్ళీ గంట తర్వాత మీరంటే మళ్ళీ అది వేరొక బద్ధకం కింద అవుతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపు జస్ట్ 1 అవర్ అంతే. అంతమించి వద్దు. శుభ్రంగా పడుకోండి. ఫేస్ వాష్ చేసుకోండి. శుభ్రంగా ధ్యానంలో కూర్చోండి. ఓకే. సో, అలా చేయండి. ఎప్పుడు నిద్రొస్తున్నప్పుడు, ఎప్పుడు తిన్న తర్వాత, మళ్ళీ ఎప్పుడు బాగా టైర్డ్ అయిపోయి అలసిపోతే చూడండి అప్పుడు కూడా పడుకోండి. బాగా తిన్నప్పుడు పడుకోండి. మీకు నిద్రొస్తున్నప్పుడు పడుకోండి. తర్వాత మీరు బాగా అలసిపోయినప్పుడు శుభ్రంగా పడుకొని ఒక గంట అప్పుడు ఫేస్ వాష్ చేసి ధ్యానం కూర్చోవడం వల్ల మీకు 5 గంటల ధ్యానం గంటలో అయిపోతది. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే స్వానుభవం. నేను ఆల్రెడీ ప్రాక్టికల్‌గా చేసి మీకు చెప్తున్నా. ఓకే. సో, మీరు రేపు మీరు ఇలాగే చేయండి. రేపు 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 అలా చేయండి ఒకసారి. మీరు చేసి నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అప్పుడు ధ్యానం బాగా కుదురుతది. ఓకే. అదేవిధంగా మీరు సాంబ్రాణి పొగ వేసి ధ్యానం చేయండి. సాంబ్రాణి పొగ వేయకుండా ధ్యానం చేయండి. డిఫరెన్స్ చూడండి మీకు అర్థమవుతుంది. నేను ప్రతిసారి సాంబ్రాణి పొగ ఎందుకు వేయమంటే మీకు అర్థమవుతుంది. ఓకే. అది కూడా నాకు కామెంట్ చేయండి కింద. పిరమిడ్ లేకుండా చేయండి. పిరమిడ్ ఉండి చేయండి. ఓకే. తేడా తెలుస్తుంది. ఓకే. అదేవిధంగా క్రిస్టల్స్ ఉండి చేయండి. అంటే పిరమిడ్‌తో ధ్యానం చేయండి క్రిస్టల్ లేకుండా. మళ్ళీ క్రిస్టల్ పెట్టుకొని మళ్ళీ చేయండి. డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. ఇవన్నీ ఎనర్జీ టూల్స్. మనం ఏంటంటే ఒక సిస్టమేటిక్‌గా ఉపయోగించుకోవాలన్నమాట. చేసుకున్నోడు చేసుకున్న మాదేవ. నేను అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాక్టికల్ నేను ఆల్రెడీ అన్నీ ప్రాక్టీస్ చేశానన్నమాట. ఇవన్నీ వన్ బై వన్. ప్రాక్టీస్ చేసి నేను మీకు ఒక్కోదాని ప్రయోగం చేసి ఎక్స్‌పెరిమెంట్ చేసి నేను మీకు చెప్తున్నా. ఓకే. నేను యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో చెప్పాల్సొచ్చినప్పుడు సైంటిఫిక్‌గా నాకు కేస్ స్టడీస్ కావాలి కాబట్టి అదే ముందు నేను ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి కాబట్టి నేను ప్రతీది కూడా సైంటిఫిక్‌గానే చేసి మీకు చెప్తున్నా. సో, కాబట్టి ఇలా చేయండి. ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. ఎక్కడ చేయాలంటే ఇంటి దగ్గరే చేయాలి. ఎలా చేయాలన్న సెన్స్ మీకు చెప్పాను కదా! ముందు అరేంజ్‌మెంట్స్ అన్నీ ఇలా చేసుకోండి. తర్వాత ధ్యానం ఎలా చేయాలన్నది మరలా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండొచ్చు కదా! వాళ్ళ గురించి. ధ్యానం వెరీ సింపుల్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాగా, ఇలాగా చేతులు ఇలా 2 కలుపుకొని వేడిలో వేడి పెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టుకోవాలంటే మీలో ఉన్న ఎనర్జీ బయటికి ఇలా ఉంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది సెలబ్రిటీస్ గాని ఎక్కడైనా మీరు టీవీలో చూస్తుంటే వాళ్ళు ఇలా కట్టి మాట్లాడతారు. ఓకే. అప్పుడు వాళ్ళు అందుకే ధైర్యంగా మాట్లాడతారు. మీరు ధైర్యంగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, స్ట్రెయిట్‌గా ఉంటారు. మీరు ఎనర్జీలో ఉంటారు. ఎప్పుడు ఇలా కట్టుకున్నప్పుడు. ఓకే. మీ ఎనర్జీ బయటికి వెళ్ళకుండా మీ దగ్గరే ఉంటది.
కాలు కూడా ఇలా ఒక పాదం ఒక దాని మీద ఒకటి కలుపుకోండి. కింద పాదాలు ఒక దాని మీద ఒకటి. ఓకే. అక్కడ 10% చేతుల ద్వారాగా 10%. ఓకే. ఇలాగ 10, 10, 20. ఓకే. ఇంకా 80% ఎలాగా మీకు సేవ్ అవుతుందంటే 2 కళ్ళు మూసేయడం వల్ల మీలో ఎనర్జీ బయటికెళ్ళకుండా 80% మీ బాడీలో ఉండిపోతుంది. ఓకే. ఇలాగ 100% మీ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్. ఎప్పుడు ధ్యానం చేసే ముందు మీరు చేయాలి. ముందు బాడీని క్లోజ్ చేస్తారు రంధ్రాలు. ఓకే. ఎనర్జీ ఎళ్ళే ద్వారాలు మూసేయాలి 3. ఆ 3 మూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా ఎళ్తది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎళ్ళొస్తుంది ఆల్రెడీ. మీరు మాట్లాడుతున్నప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అది ఆల్రెడీ జరుగుతా ఉంటది. సో, మీ ధ్యాస ఏంటంటే షాపుల మీద, బిజినెస్ మీద, ఉద్యోగాల మీద, భార్య మీద, బిడ్డల మీద, ఆస్తి అంతస్తుల మీద, పదవుల మీద, ఓకే. మీ కారు మీద, మీ చుట్టూ ఏదైతే చూస్తారో వాళ్ళ మీద మీ దృష్టి ఉంది. అసలైన దృష్టి మీ ఎక్కడ పెట్టాలి? శ్వాస మీద పెట్టాలి. ఈ శ్వాస మీద లేకపోతే మీకు ఒళ్ళన్నీ రోగాలే. ఓకే. కాబట్టి మీరు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. శ్వాసను గమనించట్లేదంటే మీరు ఆయుష్ తగ్గిపోతున్నట్టు లెక్క మీది. కాబట్టి మీరు ధ్యానంలో మీ మీ శరీరం ఉంది. దాంట్లో శ్వాస ఉంది. దాన్ని గమనించండి అంతే. చాలా సింపుల్ కదా! మీరేమి ఆహ్, పని చేయని అవసరం లేదు. కష్టపడి ఏం పని చేయని అవసరం లేదు. జస్ట్ మీ శరీరం ఉంది. శ్వాసను గమనించండి అంతే. ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా వెళ్తుంది. బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా వేడిగా వెళ్తుంది. ఇలా వచ్చిపోయే దాన్ని గమనించండి. ఎక్కడ గమనిస్తారంటే జస్ట్ ఇక్కడ ముక్కు దగ్గర గమనించండి. మీకు తగులుతది స్పర్శ. కథ అయిపోయింది అంతే. ధ్యానంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా సరే గమనించండి. 41 రోజులు పుస్తకం పెట్టుకోండి. ఏ అనుభవం వచ్చినా ఆ తారీఖు వేసేసి ఆ రోజు రాసేయండి అంతే. ఓకే. అప్పుడు ఒక సిస్టమేటిక్‌గా ఉంటుంది. మీ మీ యొక్క జీవితం సిస్టమేటిక్‌గా ఉంటది. లేకపోతే మీ జీవితం ఎవరో నడుపుతూ ఉంటారనమాట. ఎవరో చెప్పింది మీరు చేసుకుంటూ వెళ్తారు. మీ దగ్గర ఎనర్జీ లేకపోతే. కాబట్టి ఒక సిస్టమేటిక్‌గా ఏ రోజు ఏ అనుభవం వచ్చిందో రాయండి. ఏ అనుభవం రాలేదు. నాకు ఈరోజు ఏ అనుభవం రాలేదు కానీ హాయిగా ఉంది. అది కూడా అనుభవమే హాయిగా ఉంటాం. ఓకే. మీరు ఏడవట్లేదు కదా! హాయిగా ఆనందంగా ఉన్నారు. ఓకే. ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ ప్రాసెస్ ఇక్కడ మీకు. సో, నేను చాలా పరమానందంలో రాయండి. లేకపోతే నాకు శూన్యంగా ఉంది. కలర్స్ వచ్చాయి. గురువులొచ్చారు. శరీరం ఏదో ఫీవర్ వచ్చింది. ఏముంటాయి? లేకుండా మట్టుకు ఉండవు. అది లేతే మీకు అవ్వలేని పనులు అయిపోతున్నాయి. అది కూడా అనుభవమే. రాసేయండి. ఓకే. ధ్యానాలన్నీ మీకు మంచి అనుభవాలే జరుగుతాయి. కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకోండి. ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలంటే పక్కవాడి గురించి ఆలోచించడం మానేయాలి. పక్కవాడి విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి. అందుకే మన దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంది కాన్సెప్ట్. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఓకే. ఎందుకు నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కూడా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. వాళ్ళు మీకు ఏదో అన్నా కూడా మిమ్మల్ని నిందించినా, దూషించినా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టారనుకోండి. ఓకే. నీ కర్మ నీదిరా అని మనం అంటాం యూజువల్‌గా. దాని అర్థం ఏంటంటే మీ కర్మ వాళ్ళు తీరుస్తున్నట్టు అక్కడ. వాళ్ళు మోస్తున్నారు మీ కర్మని. ఓకే. మీరు హ్యాపీ. వాడు మిమ్మల్ని ఛీ అన్నాడు. ఏరా రకరకాల ఏదో తిట్టాడు మిమ్మల్ని. హ్యాపీ. ఎందుకంటే మీరు థాంక్స్ చెప్పాలింక. నా కర్మకి నువ్వు మోస్తున్నందుకు థాంక్ యూ రా. నన్ను తిట్టినందుకు 10 మందిలో ఛీ అన్నందుకు. నా కర్మ క్లియర్ చేసావు థాంక్ యూ రా. దా టీ తాగు. అట్లా అనాలి తప్ప మీరు ఆడి మీద రివర్స్ అయిపోయి రియాక్ట్ అయిపోతే మళ్ళీ ఆడి కర్మ మీకు అంటుకుంటది మళ్ళీ ఇక్కడ. ఓకే. సో, మీరు ఎవరిని ఏమి అనొద్దు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఎప్పుడు కూడా స్మైల్‌తో ఉండండి. ఓకే. ఎప్పుడు స్మైలీ ఫేస్‌తోనే ఉండాలి. ఓకే. ఎప్పుడు అయితే మీ దగ్గర ధ్యానం ఎక్కువ ఉంటదో అప్పుడు చిరునవ్వు చిందులేస్తూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఓకే. అది ఎక్కడ అమ్మేది కాదు, కొని తెచ్చేది కాదు చిరునవ్వు అనేది. ఓకే. ధ్యానం ద్వారాగా అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్‌గా. కాబట్టి నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. పక్క వాళ్ళ విషయంలో వేలు పెట్టకుండా ఉంటే మీకు ధ్యానం కుదురుతుంది. ఒకవేళ వేలు పెట్టి వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటే ఏంటంటే అవి ఆలోచన రూపంలో మిమ్మల్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అది ఇంట్లో భార్య అవ్వచ్చు, భార్యని ఏమన్నా అన్నారనుకో, తిట్టారనుకో, మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? మీ మదర్ ఉన్నారు, మీ మదర్‌ని ఏదో తిట్టారు. మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? అయ్యో! మీరు మదన పడిపోతూ ఉంటారు లోపల గిల్టీగా. సో, అది ఆలోచన రూపంలో మిమ్మల్ని కుమ్ముతా ఉంటది లోపల. సో, ధ్యానం కుదరదు. సో, ఓకే. నన్ను తిట్టారా? ఓకే. నన్ను పొగిడారా? ఓకే. నేను ఏది తీసుకోను. అంతా హ్యాపీ. అన్నీ బ్యాలెన్స్. ఓకే. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. కాబట్టి మిమ్మల్ని తిట్టినా, పొగిడినా కూడా మీరెప్పుడు కూడా ఒకేలాగా ఉండండి. అప్పుడేంటంటే హాయిగా, ఆనందంగా ధ్యానం బాగా కుదురుతది.
మీరు ఖచ్చితంగా బుక్స్ చదవాల్సిన స్పిరిచువల్ బుక్స్ అంటే ఏ పద్ధతి చదవడం కాదు. మన పత్రిక ద్వారా కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు. అవే చదవండి. ఓకే. ఎస్పెషల్ ధ్యానం చేస్తున్నప్పుడు చెప్పాను కదా! కొన్ని బుక్స్ ఏవైతే ఉన్నాయో లోకసారంకి సంబంధించి గానీ, యోగాన పరమహంసకి సంబంధించి గానీ, అలాగే ఇంకా మనకి చాలా పరమ గురువులు ఉన్నారు ఇంకా. మేలారెప్ప ఇట్లా. ఓకే. ఈ బుక్స్ చదవడం వల్ల ఏంటంటే మీలో కసి, తపన పెరుగుతది. ఎస్పెషల్లీ బేలారప్ప బుక్ చదవండి. ఎందుకంటే ఆయన ఓర్పు, సహనం మీకుంటది. ఓకే. తర్వాత చాలామంది నేను చదవలేదు గానీ, విజ్ఞాన భైరవతంత్ర సాధన కొరకు బావుంటది. సాధన చేయడానికి కుదరలేని వాళ్ళు అందులో శివుడు పార్వతికి ఎలాగా అడ్వైస్ ఇచ్చాడు అనే కాన్సెప్ట్‌లో చెప్పాడనేది కొంతమంది అంటూ ఉంటే విన్నాను. సో, విజ్ఞాన భైరవ తంత్ర ఐ థింక్ ఓషో రాసినట్టున్నాడది. అలాంటి బుక్స్ చదవడం వల్ల మీలో కసి, తపన పెరిగి ఇంకా మీరు ధ్యానానికి ఇంకా గంటలు కూర్చోడానికి మీకు దోవ ఏర్పడదు. ఓకే. మీరు ఏదో ఆలోచిస్తే అదే జరుగుతుంది కాబట్టి మీరు గంటలు ధ్యానం చేయాలని అనుకున్నారనుకో మీకు అటు దోవ ఏర్పడుతుంది అక్కడ ఆటోమేటిక్‌గా. నాకు చిరాకుంది లెగిసిపోతానన్నారనుకో మీకు ఆ చిరాకే మిగులుతుంది. కాబట్టి ఎన్నొచ్చినా చెప్పాను కదా! ఒక 7 రోజులు మీరు బేర్ చేయాలి. 7 రోజులు. తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ అలవాటయిపోతాయి మీకు. ఓకే. 41 రోజులు కూడా ఓర్పు, సహనం, పట్టుదల ఈ 3 మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే. గుర్తు చేసుకోండి. ఓహో! ఓర్పుగా ఉండాలి కదా! ఓకే. సహనంగా ఉండాలి కదా! పట్టుదలగా ఉండాలి కదా! ఇవి దగ్గర పెట్టుకుంటే ఐ మీన్ గుర్తు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకేదైనా బాధ వచ్చినప్పుడు అది అనుకుంటారు. లేదా ఏ ఆలోచన కుమ్ముతుంది. ఏదో సంథింగ్. అప్పుడు మీరు ధ్యానం చూసుకుంటాదిలే. ధ్యానం చూసుకుంటాదిలే. నేను ధ్యానంలో ఉన్నాను అంతే. అని మీరు ఫిక్స్ అయితే మీరు నిజంగా ధ్యానం చూసుకుంటారు. అక్కడ ఆ ప్రాబ్లమ్ ఉండదు మీకు. మీకు ఎగరెస్ట్‌గా ఎవరైతే మాట్లాడతారో అతను వచ్చి మీకు సాయం చేసి వెళ్తారు. ఇయన్నీ అనుభవాలు యాక్చువల్. ఓకే. కాబట్టి ఏదొచ్చినా ధ్యానం చూసుకుంటాను. నేను 41 రోజులు ధ్యానంతో ఉన్నాను. నాకు ఇదే ఇంపార్టెంటు. నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు ఈ 41 రోజులు అని కొంచెం దీక్షగా కూర్చోండి. ఓకే. అప్పుడు మీకు జరగవలసినవి జరుగుతాయి. ఏ చెత్త వెళ్ళిపోతది. ఏం ఉండాలో అది ఉండి ఇంక మీరు ఒక ఒక మంచి ఎనర్జీతో ఉంటూ ఒక మంచి ఆరాతో చాలా శక్తివంతంగా మీరు తయారవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తేనే మీ మాట ఎవరైనా వింటారు. ధ్యానం చేయకపోతే మీ మాట ఎవరు ఇనరు. ఎవరు ఎందుకు వినాల్సిందేంటంటే ఇప్పుడు మీ దగ్గర ఎనర్జీ శక్తి అనేది ఉంటేనే వాళ్ళు మీ మాట వింటారు. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా. లేకపోతే మీ మాట ఎవ్వరు వినరు. కాబట్టి 41 రోజులు ధ్యానం చేసి శక్తిని సంపాదించి కొన్ని తలుపులు ఓపెన్ చేసుకొని మీ సోల్‌తో మీరు కనెక్ట్ అయ్యి మీరు మీ ధ్యానాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకోండి. ఓకే. అన్నీ ఆటోమేటిక్. ఓకే. దేని వెంట పరిగెట్టొద్దు. ధ్యానం వెంట పరిగెట్టండి. అన్నీ మీ దగ్గర పరిగెట్టుకొని వస్తాయి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. కూర్చుంటే కుప్పలే తిరిగితే తిప్పలని ఎవరో ఒక అవధూత చెప్పినట్లు మీరేంటంటే కూర్చుంటే అన్నీ వస్తాయి మీ దగ్గరకి. ఓకే. కాబట్టి ఈ 41 రోజులు ఆపేయండి. మీకు థంబ్‌నెయిల్‌లో అదే పెట్టాను నేను. ఓకే. కోరికలన్నీ కూడా వాయిదా వేయండి అని ఎందుకు పెట్టాను మీకు థంబ్‌నెయిల్‌లో అందుకే. ఓకే. వస్తాయి. ఇన్ని సంవత్సరాల కోరికలు. ఇంకా ఏంటి కోరికలు మీకు? 41 రోజులే కదా ఆపమంటుంటా. తర్వాత మీ ఇష్టం అంటాను కదా నేను. 41 రోజులు మట్టికి వాయిదా వేయండి అంటున్నాను నేను. నా కోరికలు మిమ్మల్ని ఆపమంటలా. వాయిదా వేయండి 41 రోజులు. తర్వాత కోరికలు మీరు మీరు చెయ్యాలా? చేయకూడదో తర్వాత విషయం అది. మీకు అర్థమవుతది. 41 రోజుల మట్టికి మనసు చాలా తీవ్రంగా పనిచేస్తది. ఎళ్లి అది తిని ఇది చేసారా? కూర్చోరాదు. ముందు అటెళ్ళు. తర్వాత చూద్దాం. ముందు మార్కెట్‌కెళ్ళు. ముందు ఆళ్ళకి ఫోన్ చేయి. ముందు నువ్వు ఇచ్చేయి. ముందు అది చెయి అని చెప్తే తప్ప ధ్యానం చేస్తే ఒప్పుకోదు మనసు. ఓకే. ఎందుకు ఒప్పుకోదంటే మీరు అలవాటు చేసారు దాన్ని చిన్నప్పటి నుంచి. చుట్టుపక్కల వాతావరణంతోటి. సో, కొంచెం అందుకే 7 రోజులు మీకు ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటదంటే 3 రోజులు తర్వాత ఇంకొక 4 రోజులు ఎందుకు కొంచెం ఆహ్, వెయిట్ చేయమంటున్నా, ఎందుకు ఓర్చుకోమంటున్నా అంటే తర్వాత 7 రోజుల తర్వాత మనసు మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. తర్వాత మీ మాట మనసు ఇంటది. మీరు ఎలా చెప్తే అలాగే. ఈడు నా మాట ఇనడు అని దానికి అర్థమైపోతది. తర్వాత మీరు హ్యాపీ. మీకు ఎలా కావాలితే అలాగే. ఒక విషయాన్ని ఆలోచించాలా, అవసరం లేదా దాన్ని పక్కన పెట్టేయాలా ఆలోచించకుండా అనే క్లారిటీ మీకొచ్చేస్తుంటది. ఈ వ్యక్తితో మాట్లాడాలి. ఏ వ్యక్తితో మాట్లాడాలి, ఏ వ్యక్తితో మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు.
ఎంత తినాలి, ఎంత తినకూడదు. ఇయన్నీ ఇంకా వన్ బై వన్ క్లారిటీ. మీరింక ఎవ్వరిని అడగవసరంలా. మీ ఇంట్లో నుంచే గైడెన్స్ వస్తా ఉంటది ఎప్పటికప్పుడు. సో, అలా మీ జీవితమే మారిపోతుంది ఈ 41 రోజుల ధ్యాన దీక్షలో. మళ్ళా చెప్తున్నాను. బయట తిండి అసలే తినొద్దు 41 రోజులు దీక్ష చేస్తున్నప్పుడు. ఇంట్లోనే తినండి. ఓకే. మీరు బయట తింటే ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతాయి. వాడికెళ్ళిపోతది. వాడి నీటి ఎనర్జీ మీ దగ్గరికొస్తాయి. వాడిలో ఉన్న చెడ్డ గుణాలు మీ దగ్గరికొచ్చేస్తాయి. కాబట్టి బయట అసలే నోరు తెరవద్దు తిండి విషయంలో. ఇంట్లో మీ చేత్తో మీరు వండుకోండి. ఇంట్లో ధ్యానంలో అయితే గొడవే లేదు. ఓకే. ఇలా చేయండి అది. కాబట్టి ఈ 41 రోజులు కూడా మీరు ఏం తింటారో తినండి. కానీ ఈ 41 రోజులు కూడా ఎక్కువగా అవకాశం ఉంటే మీరు ఫ్రూట్స్‌కి ప్రయారిటీ ఇచ్చుకోండి ఎక్కువగా. ఓకే. సోల్‌కి ఏంటంటే ఎంప్టీ స్టమక్ ఇష్టపడతది. అంటే ఆహ్, మీ కాస్మిక్ ఎనర్జీ సోల్‌కి ఆహారంతో పనిలే. కాస్మిక్ ఎనర్జీతోనే పని మీ ఆత్మకి. శరీరానికి తిండి కావాలి. ఓకే. ఆత్మకి అవసరంలా. అందుకే మీరు ఏం తింటారో తినేయండి. తిన్న తర్వాత మంచి నిద్ర శుభ్రంగా పడుకుంటాం గంట, 2 గంటలు. తర్వాత లెగిసి అప్పుడు ధ్యానంలో కూర్చోండి. ఓకే. నేను చెప్పేది డే టైమ్‌లో ఇట్లా. నైట్ టైమ్ అయితే మీరు తినేసి జస్ట్ మీరు అలా ఉండిపోండి అంతే. ఒక గంట, 2 గంటలు నిద్ర ఊపుతది. గంట, గంటన్నర. తర్వాత మీకు ఎరుకలోకొస్తారు. ధ్యానం కుదురుతది. ఓకే. మీరు తిన్న తర్వాత ఎప్పుడు కూడా గంట, గంటన్నర మీకు మొత్తం వస్తది. ఓకే. మీరు ఇంకా ఎక్కువగా తిన్నారనుకో, అంటే ఒక లిమిట్ దాటి నాకు చాలు కానీ ఇంకా ఎక్కువ తిన్నారనుకో, అప్పుడు మీకు ధ్యానం కుదరదు. కాళ్ళు, చేతులు ఇలా చిరాకుగా, ఇరిటేషన్‌గా నా వల్ల అవ్వట్లేదు అని చిరాకొస్తాయి. ఎప్పుడు మీలో కడుపులో ఆహారం ఎక్కువైనప్పుడు మోతాదు. ఇంకప్పుడు ధ్యానం కుదరదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా గంట పడుకోండి. అప్పుడు హాయిగా ధ్యానం కుదురుతది. ఓకే. కాదు ఇవన్నీ ప్రాక్టికల్స్‌గా చెప్తున్నాను. నేను ఆల్రెడీ చేశాను. బాగా తిని కూర్చున్నా. కుదరలేదు నాకు. చాలా సార్లు ట్రై చేశాను. అస్సలే. చాలా చిరాకొచ్చేస్తది. కాళ్ళు గట్ట కదుపుకొని. సో, కాబట్టి మీరు ఎంత తింటే అంత ఓకే. లిమిట్ దాటితే నేను చెప్తుంటా ఇలా ఇరిటేషను. ఒకటి ధ్యానానికి ఒక 2 గంటల ముందు మీరు తినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ధ్యానం కూర్చునే టైంకి అరిగిపోద్ది కాబట్టి ధ్యానం బాగా కుదురుతది. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. పిరమిడ్‌లో కింద పెట్టిన వాటర్ తాగండి. దానికి ఎనర్జీ పాస్ అయ్యి అది కూడా ఒక శక్తివంతమైన వాటర్‌గా తయారవుతది కాబట్టి, దాన్ని తాగడం వల్ల మీ వైబ్రేషన్‌లు మారుతాయి. మీరు చెప్పిన మాట విన్న వాళ్ళకి ఆ వాటర్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఏరన్న వాళ్ళు ఏవండి అంటారు మిమ్మల్ని. ఓకే. అంటే వాళ్ళక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతాయి ఇంట్లో వాళ్ళే. ఓకే. కాబట్టి ఆ వాటర్‌ని 41 డేస్ మీరు తాగండి. ఈ 41 రోజులు కూడా ఆలోచనలకి మీరు పెద్దపీట వేయొద్దు. వాటిని మీరు ఎంటర్‌టైన్ చేయొద్దు. రానివ్వండి. దాన్ని పట్టుకున్నారా అది ఇంకా అలా పెద్దగా అయిపోతూ ఉంటుంది ఆలోచన. సో, ఒక ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాడు, ఒక ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాడు, ఒక ఆలోచన వచ్చింది వెళ్ళిపోనే ఉంటాయి. ఇలా వన్ బై వన్ ఇంకా వస్తూ ఉంటాయి, కుమ్మేస్తూ ఉంటాయి. కళ్ళు తెరిచారా ఆగిపోతుంది. ఓకే. కళ్ళు మూసి ఫస్ట్ టైం కదా మీరు కళ్ళు మూయటం, ఇంతకుముందు మూయలేదు కాబట్టి కుమ్మేస్తూ ఉంటాయి. సో 41 రోజులు కొంతమందికి 30 నాకే 30 డేస్ ప్లస్. ఓకే. 30 రోజులు పైగా నాకు ఆలోచనలు వచ్చాయి. సో కాబట్టి ఇప్పుడు నాకు లేదు, నాకు ఇప్పుడు ఆలోచన తీసుకుంటాను అది కావాలంటే ఓకే ఇది వద్దా తీసి పక్కన పెడతాను. అంతకుముందు అలా లేదు, నా కంట్రోల్ లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. మీలో చాలామందికి కూడా ఇలాగే ఆలోచనలు బీభత్సంగా వరద వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఖాళీ ఉండదు అసలే. అవన్నీ డ్రైనేజ్లో చెత్తలో బయటికి వెళ్ళిపోతాయి, వాటిని బయటికి వెళ్ళిపోయి అట్లా మీరు ఎంటర్టైన్ చేయొద్దు, మీరు పట్టుకోవద్దు అట్లా. అవి వెళ్ళిపోతున్నాయి అవి ఆల్రెడీ. మీకు జస్ట్ భయపెట్టి ఆడ చెప్పేసి వెళ్ళిపోతాయి. కళ్ళు మూసినట్టే వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఇక 40 రోజుల తర్వాత ఏ ఆలోచన ఉండదు. మీరు ఏదో ఆలోచిస్తే అదే ఉంటుంది అన్నమాట. ఓకే. గతంలో ఏమైనా మీకు కావాలనుకుంటే మీరు తెచ్చుకుంటారు అంతే, గుర్తు తెచ్చుకుంటారు, లేకపోతే మీకు అవసరం లేదు. ఇప్పుడు అలా లేదు. ఆలోచనలు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాయి, ముప్పు తిప్పలు పెట్టి వస్తూ ఉంటాయి పదే. ఆలోచనలు అంటే ఏంటి? రోగాలే. ఆలోచనలు అంటే ఏంటి? రోగాలే. సో అందుకే ఎప్పుడు కూడా మన మైండ్ని ఎంప్టీ మైండ్గా ఉంచుకోవాలి. అప్పుడు ఏ రోగాలు మీకు ఉండవు. ఎందుకంటే ఆలోచనలకి మీలో ఉన్న ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు శరీరంలో బ్లాక్స్ పడుతుంటాయి ఆటోమేటిక్గా. ఓకే. మీరు ఒకరు తిట్టారు, కర్మది, అది ఆటోమేటిక్గా ఏదో బ్లాక్ రూపంలో వచ్చి ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ద్వేషించి తిట్టి అన్ని తిట్టినప్పుడల్లా అని చూసినప్పుడల్లా మీరు లోపల దానికి ఎనర్జీ పెరుగుతుంటుంది ఆ రోగానికి. సో అందుకే ఎవరి మీద ద్వేషాలు వద్దు. ద్వేషం పెంచుకుంటున్నారు ఒక వ్యక్తి మీద పగతోటి, మీకు ఆల్రెడీ క్యాన్సర్ వస్తూ ఉంటుంది లోపల పెరిగి. సో ఎవరిని ఏమనద్దు. ఒక వ్యక్తిని బాగా దూషించి ఆయన్ని అంతమాటలు మీరు లోపల పెట్టుకున్నారనుకో కసిగా, ఆ కసి కాస్త పగ ప్రతీకారాలకు వెళ్ళిపోయి
ఒక రోగం కింద తయారైపోతుంది లోపల. కాబట్టి ఎవరు ఏమవద్దు. ఓకే, అందరినీ క్షమించొద్దు, ఎవరిని మర్చిపోండి అంతే, సింపుల్. మీరు ఎవరినే క్షమించొద్దు. గతంలో మీరు 30 తిప్పలు పెడితేనే మిమ్మల్ని ఇప్పుడు ఏడిపెడుతున్నాడు. సో మరి అది ఎలా పోతుందంటే మీరు ధ్యానం చేసి వాడి గర్జాలు చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. 2 లేదా మీరు 41 డేస్ ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ చెత్త అంతా వెళ్ళిపోతుంది. ఇంక గోల్ ఉండదు మీకు. ఓకే, అన్నీ క్లియర్. 41 డేస్ అంటే ఏంటి? అన్నీ క్లియర్ అవ్వడానికే. ఓకే, నాడిమండ శుద్ధి అవ్వడానికి, కర్మలన్నీ క్లియర్ అయ్యి. సో 41 రోజులు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, 1, 2 అది నేను మాటలో చెప్పేది కాదు, అది ఎవరికాడ కూర్చుని మీరు అనుభవించాలి ఆ 41 డేస్ని. సో మీరు 41 రోజులు చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోయి ఇంకెప్పుడు కూడా హాయిగా ఆనందంగా పరమానందంలో అందరూ స్నేహితులే, అందరితో మాట్లాడబుద్ధి అవుతుంది, హాయిగా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ధ్యానం చేయట్లేదు అనుకో, మీరు మనం దూరంగా పారిపోతున్న వ్యక్తులకు కానీ ఫోన్ వచ్చినప్పుడు కానీ మాట్లాడబుద్ధి అవ్వదు, ఫోన్ కట్ చేస్తూ కానీ సైలెంట్లో పెట్టడం కానీ. ఓకే, ఇలాగ ఒక వ్యక్తితో మీరు క్లారిటీగా మాట్లాడలేరు మాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఎందుకు ఎనర్జీ లెవెల్స్ మీకు లోగా ఉన్నప్పుడు మీకు ఒక ఫీర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫీర్ వల్ల ఏంటంటే మీరు కాల్స్ లిఫ్ట్ చేయరు, ఏమైపోతుందో అని సమాధానం చెప్పరు, భయపడుతూ ఉంటారు. ఓకే, మొగమాట పడుతూ ఉంటారు. ఇవన్నీ భయాల వల్ల జరుగుతుంది. ఏమైపోతుంది భవిష్యత్తు. ధ్యానం చేస్తారనుకో ఈ ఫైర్ ఏముండదు, ఈ ఫీర్లు అన్న భయాలు ఏముండవు. ఉన్నట్టుగా చెప్తారు. ఆడి ఇంటి ఎవరికే లేకపోతే ఎవరికే సత్యం ఏదవుతుందో అది చెప్తారు అనమాట. ఎప్పుడు 41 రోజులు చేసినప్పుడు. అంతవరకు అబద్ధాల జీవితం ఇది. అబద్ధాలు ఆడుతూనే బతకాలి, ఏడుస్తూనే బతకాలి, దుఃఖంతోనే బతకాలి. ధ్యానం చేయకపోతే 41 రోజులు 41 రోజులు చేశారనుకో ఒకసారి చెత్త చెదారాన్ని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతారు. అది మీ వయసు. ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, ఎప్పుడైతే మీరు ధ్యానం మొదలెట్టి 41 రోజులు చేస్తారో అప్పటి నుంచి మీరు వయసు ఫిజికల్గా లెక్కేసుకోండి. నేను వచ్చి మొన్న 41 రోజులు చేస్తారు అంటే ఏంటి? మీరు కొత్తగా పుట్టినట్టు బేబీ కింద లెక్క. అంతేగాని ఇక్కడ మీ శారీరపరమైన వయసు అవుతుందో దాని లెక్క వేయద్దు. మీరు ధ్యానం ఎప్పుడైతే మొదలెట్టారో అది మీ వయసు అన్నట్టు. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే ధ్యానం చేసే వయసు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కలితే అన్ని సంవత్సరాలు వాళ్ళ శరీరాన్ని మనం ఉంచుకోవచ్చు. ఓకే, లేదా మన శరీరంతో మాయమైపోవచ్చు ఆది శంకరాచార్యులకి. ఓకే, ఇలా చాలా ఉన్నాయి దానికి. ఓకే, చేసుకున్న మహాదేవ. ఓకే, కాబట్టి మన శ్వాస చేస్తే చాలా సింపుల్ ధ్యానం కాబట్టి ప్రపంచంలోనే అతి సులభమైనది కాబట్టి దీన్ని 41 రోజుల ద్వారాగా దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఉపయోగించుకోవాలి మీరు. ఓకే, మీరు వచ్చింది అందుకే, ఇంక వేరే పని ఏం కాదు. ధ్యానం చేయడానికి వచ్చారు మీరు. యాక్చువల్లీ ధ్యానం వినపడుతుందంటే ఏంటి? మీరు ధ్యానం చేయడానికి వచ్చారని దాని అర్థం. ఓకే, మిగతా ప్రాపంచిక పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకే, మీరు సగ టైము ధ్యానానికి, సగ టైము ప్రాపంచికంగా పెట్టుకోండి అంతే. ఓకే, నేనేమి మిమ్మల్ని బయట తిరగొద్దని ఫ్యామిలీని మీరు షాపింగ్ వెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలి అన్నీ చేయాలి, అన్నీ తిరగాలి, సినిమా షికారులు అన్నీ ఉండాలి, దాంతోపాటు ధ్యానం కూడా ఉండాలి. ఓకే, అప్పుడు మీ లైఫ్ జోడు కుర్రాల్లా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్లో. ఎందుకంటే నో మెడిసిన్ నో డాక్టర్, హాస్పిటల్ పని ఉండదు, అనారోగ్యాలతో పని లేదు, ఇంకా హ్యాపీ. మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది. ఇంకేంటి, మీరు పరమానందంగా ఉంటారు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, అందరూ మీ దగ్గరికి వస్తారు, మీ ఫ్యామిలీ మేము గౌరవిస్తుంది. ఓకే, మరి ఇంక హ్యాపీయే కదా. అంటే ప్రతి నిమిషాన్ని మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎప్పుడు 41 రోజులు అయిపోయిన తర్వాత అంతవరకు దుఃఖంతో ఉంటారు మీరు. ఓకే, ఏమన్నా ఏరా అని అవతలకి వినపడుతుంది అన్నమాట. ఎందుకు? మీ వాయిస్ నెగిటివ్ అనేది అలా అనిపిస్తుంది వాడికి. కాబట్టి మీరు ధ్యానం చేయండి 41 రోజులు, మంచి పరమానందం, అద్భుతంగా హాయిగా ఆనందంగా మీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయండి. ఓకే, 41 రోజులు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని కనుక మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ముందు వీడియోలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ 41 రోజులకు సంబంధించి. సో కంటిన్యూగా చూస్తూనండి, మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. ఓకే, మీరు ఎవరు అడగవసరం. నా వీడియో చూస్తే మీకు ఫుల్ అందులో మొత్తం సమాచారం ఉంటుంది. మీరు హాయిగా ఆనందంగా మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు. ఓకే, ₹1 ఖర్చు లేకుండా. ఓకే, జస్ట్ ఒక పిరమిడ్ వేసుకుంటారు, కూర్చుంటారు, ఇంకా ఎనర్జీ కావాలంటే క్రిస్టల్స్ వేసుకుంటారు, దట్స్ ఇట్, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, కాబట్టి పిరమిడ్ ఖచ్చితంగా మట్టికి వేసుకోవాలి. ఓకే, మీకు ఇంక ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలంటే క్రిస్టల్స్ అంది. ఓకే,
నాకు ధ్యానం కుదరట్లేదు, సరిగ్గా కుదరట్లేదు, మా ఇంట్లో అంతా నీటి ఎనర్జీ, ఇలా కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు, మానవట్లేదు, నా మాట ఎవరంటలేదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ 2 వేసుకోండి. ఓకే, క్రిస్టల్స్ పిరమిడ్ 2 ఉంటే అక్కడ వాతావరణం ముందు ఆరా మారిపోద్ది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, నెగిటివ్ ఎనర్జీ మారిపోయి అక్కడ అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మీరు ధ్యానం చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా నేను చెప్పవసరం లేదు, అది ఆటోమేటిక్ ప్రాసెస్. ఓకే, కాబట్టి శుభ్రంగా 41 డేస్ హాయిగా ఆనందంగా చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఏం వచ్చినా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.